హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి టెట్కి సంబంధించి మరొక మోడల్ పేపర్ అయితే చూద్దామండి. ఆల్రెడీ టెట్కి సంబంధించి చాలా మోడల్ పేపర్స్ వచ్చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ అయ్యాయి. సో ప్రతిరోజు మీకు ఎగ్జామ్ జరిగేంత వరకు కూడా మోడల్ పేపర్స్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయి. అలాగే ప్రాక్టీస్ టెస్ట్లు కానీ మాక్ టెస్ట్లు కానీ అవి కూడా ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించి సపరేట్గా కూడా అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో వీటికి సంబంధించినటువంటి లింక్స్ అంటే ఆల్రెడీ చేసినటువంటి వీడియోస్కి సంబంధించినటువంటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. సో ఈరోజు మనకు టెట్కి సంబంధించి మరొక మోడల్ పేపర్ అయితే చూద్దామండి. సో దాంట్లో ఫస్ట్ సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు, అలాగే సైన్స్, మ్యాథ్స్ వీటన్నిటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్స్తో సహా మీకు వీడియో అయితే ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి, మీకు ర్యాపిడ్ రివిజన్గా కూడా యూజ్ అయితే అవుతుంది. సో ఫస్ట్ సైకాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే చూద్దాము. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనము, స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అన్నవారు ఎవరు అనేసి ఇచ్చారండి. సో ఎవరు అంటే గెసెల్ అండి. గెసెల్. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం, అలాగే స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది. మనకు జన్యువులు అంటే ఎక్కడ ఉంటాయండి? లోపలనే ఉంటాయి కదా. సో కాబట్టి సెల్ అనేసి గుర్తుపెట్టుకోండి. సో ఎవరు అంటే గెసెల్. సో ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వానిలో సరికాని వాక్యాన్ని ఎంపిక చేయండి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది అనేసి ఇచ్చారు. సో ఇది మనకు కరెక్ట్. ఎందుకంటే వికాసం అనేది మనకు ప్రతి స్టేజ్లో కూడా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుందండి. నెక్స్ట్ సెకండ్ది చూసుకున్నట్లయితే వికాసాన్ని ప్రాగూర్తీకరించలేము అనేసి ఉంచారు. సో మనం వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చండి. ప్రాగుప్తీకరించడం అంటే ఏంటి? ఊహించడం అనమాట. సో వికాసం వచ్చేసి మనకు ఈ స్టేజ్లో ఇలా జరుగుతుంది, ఈ స్టేజ్లో ముసలి వాళ్ళు అవుతారు, లేకపోతే ఈ స్టేజ్లో ఇట్లా కౌమార దశ వస్తుంది అనేటటువంటి దాన్ని మనము ఊహించవచ్చు. సో ఇక్కడ మనకు ప్రాగుప్తీకరించలేము అనేసి ఇచ్చారు కాబట్టి ఇది సరికాని వాక్యం అవుతుందండి. వికాసం సంచితమైనది, అలాగే వికాసం ఒక పరస్పర చర్య, ఇవన్నీ కూడా మనకు వికాసానికి సంబంధించినవే. నెక్స్ట్ది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు వికాసం సంచితమైనది అంటే ఏంటంటే వికాసం వచ్చేసి మనకు నిన్న మనం ఏం చేసాము, ఈరోజు ఏం చేస్తున్నాము, రేపు ఏం చేస్తున్నాము, ఇలా వికాసం ప్రతి ఒక్క దాంట్లో ఉంటుందండి. సో దాన్ని వికాసం సంచితమైనది అంటాము. వికాసం పరస్పర చర్య అంటే ప్రతిసారి కూడా వికాసం అనేది ప్రతి ఒక్క చర్యలో జరుగుతూ పోతుంటుందండి. పరస్పరంగా ఒక చర్యని ఇంకో చర్యని మింగిల్ చేసుకుంటూ మనకు జీవితం అనేది మనకు ఎండ్ అయ్యేంత వరకు కూడా వికాసం అనేది జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ది సమాంతర క్రీడలలో పిల్లలు అనేసి ఇచ్చారండి. సమాంతర క్రీడల్లో వచ్చేసి పిల్లలు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇతరులు ఆటను అనుకరిస్తారు అనేసి వచ్చారు. కరెక్ట్ అండి. సమాంతర క్రీడలలో ఇతరుల ఆటను అనుకరిస్తారు. నెక్స్ట్ ఇతరులతో కలిసి ఆడుకుంటారనేసి ఇచ్చారు. ఇది కాదు, ఇది మనకు సంసర్గ క్రీడలో జరుగుతుందండి. స్నేహితులతో మాత్రమే ఆడుకుంటారు. నెక్స్ట్ తమ ఆట వస్తువులను ఇతరులతో పంచుకుంటారు అనేసి వచ్చారు. ఇవన్నీ కూడా సమాంతర క్రీడలో ఉండవండి. నెక్స్ట్ పియాజే ప్రకారము అంతర్బుద్ధి దశలో పిల్లలలో ఉండే పరిమితి ఏంటి అనేసి ఇచ్చారండి. సో మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే పియాజేకి సంబంధించినటువంటి 4 దశలు కూడా గుర్తుండాలండి. సో 4 దశల గురించి అయితే ఇప్పుడు మనము చూద్దాము. సో వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఇలా ప్రతి ఒక్క క్వశ్చన్లో ఉండేటటువంటి 4 ఆప్షన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో దాంట్లో భాగంగా మీకు ఏమవుతుందంటే ఏ పాయింట్కి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలిగే విధంగా నేనైతే మీకు వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి. సో ఇప్పుడు మనము పియాజే దాంట్లో ఉండేటటువంటి 4 దశలు అయితే చూద్దామండి. సో అవి ఏంటివంటే ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ, అలాగే మూర్త ప్రచాలక దశ. ఇవన్నీ కూడా మనకు 4 దశలు. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఉండేటటువంటి 4 దశలు అండి. సో దీంట్లో ఏంటంటే మనకు
ఇంద్రియ చాలక దశలో వచ్చేసి మళ్ళీ ఒక 2 దశలు ఉంటాయి. అవి ఏంటి అంటే వస్తు స్థిరత్వ భావన అనుకరించే దశ మనకు ఇంద్రియ చాలక దశలో ఉంటాయండి. పూర్వ ప్రచాలక దశలో చూసుకున్నట్లయితే మనకు దీంట్లో కూడా 2 దశలు ఉంటాయి. ఏంటి అవి? పూర్వ భావనాత్మక దశ, నెక్స్ట్ అంతర్బుద్ధి దశ ఉంటుందండి. పూర్వ భావనాత్మక దశ వచ్చేసి మనకు 2 నుంచి 4 సంవత్సరాల వయసు వరకు జరుగుతుంది. సో దీంట్లో మనకి ఏంటంటే సర్వాత్మకవాదం, అహంకేంద్రవాదం ఉంటుందండి. పూర్వ ప్రచాలక దశలో, పూర్వ భావనాత్మక దశలో మళ్ళీ సర్వాత్మకవాదము అలాగే అహంకేంద్రవాదం అనేటటువంటివి ఉంటాయి. నెక్స్ట్ అంతర్బుద్ధి దశ అండి. అంతర్బుద్ధి దశ వచ్చేసి మనకు 4 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వయసులో ఉంటుంది. సో ఈ దశలో వచ్చేసి పదిలపరుచుకునే భావన, అవిపర్యాత్మక భావన లోపము ఇవన్నీ కూడా మనకు అంతర్బుద్ధి దశలో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ అండి. సో మనకు ఇప్పుడు క్వశ్చన్ అడిగింది ఏంటి? పియాజే ప్రకారము అంతర్బుద్ధి దశలో పిల్లలలో ఉండే పరిమితి ఏది అనేసి ఇచ్చారు. అంతర్బుద్ధి దశలో మనకు పదిలపరుచుకునే భావన ఉంటుంది, అవిపర్యాత్మక భావన లోపము ఉంటుందండి. సో ఇక్కడ మనకేమి ఇచ్చారు? అవిపర్యాత్మక భావన లోపం ఇచ్చారు కాబట్టి ఆప్షన్ 4 వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కోల్బర్గ్ ప్రకారము మంచి బాలుని నీతి కనబడే దశ ఏది అనేసి ఇచ్చారండి. సో దీంట్లో కూడా మనకు కోల్బర్గ్కి సంబంధించి కంపల్సరీగా ఉండేటటువంటి అన్ని స్థాయిలు కూడా నేర్చుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే మనకు ఏ స్థాయి నుంచి ఏ క్వశ్చన్ ఇస్తారో తెలియదు కాబట్టి కంపల్సరీగా మనకు ఉండేటటువంటి 6 స్థాయిలను కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఉండేటటువంటి 6 స్థాయిలలో ఏంటి అంటే ఫస్ట్ 3 అయితే ఉంటాయండి. అవేంటి అంటే పూర్వ సాంప్రదాయక స్థాయి, సాంప్రదాయ స్థాయి, నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయ స్థాయి ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనకు ఆల్రెడీ పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ ఇచ్చారు కదా. 1వ దశలో చూసుకున్నట్లయితే మనకు శిక్ష, విధేయత ఉంటుందండి. నెక్స్ట్ 2వ దశలో వచ్చేసి బహుమతులు, అవసరాల నీతి, సహజ సంతోషము ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ సాంప్రదాయక స్థాయి 3వ దశలో వచ్చేసి మంచి బాలుడు, మంచి బాలిక నీతి ఉంటుంది. నెక్స్ట్ 4వ దశలో చూసుకున్నట్లయితే సామాజిక అంగీకారము, అధికారము ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయ దశలో వచ్చేసి మనకు ప్రజాస్వామ్యము, చట్టాలను పాటించడము, విధులను పాటించడము, సమాజంలో ఉండేటటువంటి బాధ్యతలు ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ 6th స్థాయిలో వచ్చేసి వ్యక్తి యొక్క అంతరాత్మ, ఆత్మసాక్షికి సంబంధించినటువంటివి మనకు 6వ దశలో ఉంటాయండి. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? మంచి బాలుని నీతి, మంచి బాలుడు లేక మంచి బాలిక నీతి వచ్చేసి మనకు సాంప్రదాయ స్థాయి 3వ దశలో ఉంటుందండి. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, పిల్లల మేధస్సులో భాషా గ్రహణ పరికరం ఉంటుంది అని అభిప్రాయపడిన వారు ఎవరు అనేసి ఇచ్చారండి. సో మీకు భాష అంటే చాలు కరెక్ట్గా కళ్ళు మూసుకొని చోమ్స్కీ అని పెట్టేయచ్చండి. భాషా గ్రహణ పరికరం ఉంటుంది అనేసి చెప్పింది ఎవరు అంటే చోమ్స్కీ. నెక్స్ట్ వచ్చేసి వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ ఏది అనేసి చెప్పారండి. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు సంబంధించింది ఏంటి అంటే వెస్లర్ ఇంటెలిజెంట్ స్కేల్ ఫర్ చిల్డ్రన్స్. ఇది వ్యక్తిగత పరీక్షకు సంబంధించిందండి. ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి నెక్స్ట్ ఒక వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లోని ఉప పరీక్షల సంఖ్య ఎంత అనేసి ఇచ్చారండి. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే డాట్లో వచ్చేసి మనకు మొత్తం ఎన్ని ఉప పరీక్షలు ఉంటాయండి? 8 ఉప పరీక్షలు అయితే ఉంటాయి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చను, దీనిని ప్రధాన గ్రంథిగా వ్యవహరిస్తారు అనేసి ఇచ్చారండి. సో మనకు ప్రధాన గ్రంథి అని దేనిని అంటారండి? పీయూష గ్రంథిని వచ్చేసి ప్రధాన గ్రంథి అనేసి పిలుస్తారండి. పీయూష గ్రంథి వచ్చేసి మనకు మాస్టర్ గ్లాండ్, ప్రధాన గ్రంథి అనేసి పిలుస్తారు. ఇది మనకు పీయూష గ్రంథిలో వచ్చేసి గ్రోత్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుందండి. సో దీంట్లో మనకు ఏమవుతుందంటే ఇక్కడ ఇది గ్రోత్ హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అయినట్టయితే జైగాటిజం అనేది వస్తుందండి. అంటే అతి దీర్ఘకాయత్వము. అలాగే తక్కువైందనుకోండి
డార్ఫిజం వస్తుంది, అంటే మరుగుజ్జుతనం అనేది ఏర్పడుతుందండి. నెక్స్ట్ క్వశ్చను, గణేష్ పాఠశాలకు వెళ్ళాలని ఉంది, అదే సమయంలో ఇంటి వద్ద ఆడుకోవాలని ఉంది. గణేష్లోని సంఘర్షణ ఏది అనేసి ఇచ్చారండి. సో ఉపగమ అంటే రెండు ఇష్టము, పరిహార అంటే రెండు ఇష్టం లేదు, ఉపగమ పరిహార అంటే ఒకటి ఇష్టము ఒకటి ఇష్టం లేదండి. ద్వి ఉపగమ పరిహార అంటే రెండు ఇష్టము రెండు ఇష్టం లేదు అనేటటువంటిది వస్తుంది. ఇక్కడ ఏముంది, గణేష్కి పాఠశాలకు వెళ్ళాలని ఉంది, అలాగే ఇంట్లో ఆడుకోవాలని కూడా ఉంది. రెండు ఇష్టమే కాబట్టి ఏమొస్తుందండి, ఉపగమ. నెక్స్ట్ క్వశ్చను, ప్రయోగ పద్ధతి గూర్చి సరికాని ప్రవచనం ఏది అనేసి అడిగారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది ప్రయోగ ఫలితాలను మరలా నిరూపించవచ్చు. ఎస్ అండి, కరెక్ట్ ఇది. నెక్స్ట్, ఈ పద్ధతిలో వస్తునిష్టత అనేది తక్కువ అనేసి ఇచ్చారండి. సో మనకు ప్రయోగ పద్ధతిలో వచ్చేసి వస్తునిష్టత అనేది ఎక్కువగా ఉంటుందండి. సో సరికాని ప్రవచనం అడిగారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుందండి. వస్తునిష్టత ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే మనం ప్రయోగాన్ని ఎన్నిసార్లు చేసినా కూడా మనకు ఒకటే ఫలితం వస్తుందండి. కారణానికి ఫలితానికి సంబంధాన్ని ఏర్పరచవచ్చు, కరెక్ట్. ప్రయోగ పద్ధతికి వచ్చేసి మనకు ఎలాగైనా సరే చాలా డబ్బులు సమయము అవసరమైతే అవుతాయి. సో ఇవన్నీ కూడా ప్రయోగ పద్ధతికి సంబంధించి సరి అయినవండి. సరి కానిది అడిగారు కాబట్టి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, ఇంటర్వ్యూకి వెళ్ళి నా వ్యక్తి సమాధానాలు చెప్పలేక చిన్న పిల్లాడిలా ఏడవటం ప్రారంభించాడు. ఇక్కడ ఉన్న రక్షణ తంత్రం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ మనకు తదాత్మీకరణము, విస్థాపనము, ప్రతిగమనము, దమనము అనేసి ఇచ్చారు. సో దమనము అంటే ఏంటండి, మనకు కావాలని మర్చిపోవటాన్ని దమనము అంటాము. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతిగమనము అంటే చిన్నపిల్లాడిలాగా ఏడవటాన్ని ప్రతిగమనం అంటాము. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. విస్థాపనం అంటే ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపించటాన్ని విస్థాపనం అంటారు. తదాత్మీకరణం అంటే మనము సాధించలేనిది ఇతరులు సాధించినప్పుడు వాళ్ళల్లో మనల్ని చూసుకొని మురిసిపోతే దాన్ని తదాత్మీకరణం అంటారు. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటండి, మనకు చిన్న పిల్లాడిలాగా ఏడవటం అనేది ప్రతిగమనం చెప్తాము. నెక్స్ట్, వుడ్ అనే పదం పలకటం నేర్చుకున్న విద్యార్థి కుడ్ అనే పదం పలకటం నేర్చుకున్నప్పుడు ఉండే అభ్యాసన బదలాయింపు రకం ఏది అనేసి ఇచ్చారండి. సో మనకు పాజిటివ్ బదలాయింపు అనేది జరిగినట్లయితే దాన్ని అనుకూల బదలాయింపు అంటాము. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అండి. వుడ్ అనే దాన్ని చదవటంలో మనకు వుడ్ చదివేసాం కాబట్టి అది మనకి ఇప్పుడు ఉపయోగపడింది. సో కాబట్టి ఇక్కడ అభ్యాసన బదలాయింపు అనేది జరిగింది. సో ఆప్షన్ 1 వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్, గత అభ్యాసనము ప్రస్తుత అభ్యాసన విషయాల పునఃస్మరణకు అవరోధంగా ఉంటే అది అన్నారండి. ఆప్షన్స్ ఫస్ట్ పురోగమన అవరోధము, తిరోగమన అవరోధము, డెజావు, దమనము అనేసి ఇచ్చారు. దమనం అంటే కావాలని మర్చిపోవటం, మీకు ఆల్రెడీ చెప్పాను. డెజావు అంటే ఇంతకుముందు మనము ఇప్పుడు ప్రజెంట్ ఎవరినైనా చూసామనుకోండి, వీళ్ళని ఎక్కడో చూసాము అనేటటువంటి భావన అనేది మనకు ఏర్పడినట్లయితే దాన్ని డెజావు అంటామండి. వాళ్ళని ఎప్పుడు చూసి ఉండము, కాకపోతే కొన్ని చిన్న చిన్న పోలికల వల్ల వీళ్ళను చూసాము అనేటటువంటి భావన కలగటాన్నే డెజావు అనేసి పిలుస్తారు. సో నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్లోకి వచ్చేద్దాం. ఇక్కడ గత అభ్యాసనం ప్రస్తుత అభ్యాసన నియమాలకండి. ప్రస్తుత అభ్యాసన నియమాలు. సో ప్రస్తుతానికి సంబంధించి మనకు పునఃస్మరణకు అవరోధం ఉన్నట్లయితే దాన్ని ఏమంటామండి, పురోగమనము అంటాము. సో గత అభ్యాసాలకు అనుకోండి, గత అభ్యాసాలకు అంటే తిరోగమనము, గత అభ్యాసాలకు అంటే తిరోగమనం అండి, గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతము అంటే పురోగమనం అని గుర్తుపెట్టుకోండి. గతంలో విషయాలకు పునఃస్మరణకు మనకు అవరోధం కలిగితే తిరోగమనము అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆనంద్ ఒక సంస్కృత శ్లోకాన్ని గంటన్నర సేపు చదివి నేర్చుకున్నాడు. ఒక నెల తర్వాత అదే శ్లోకాన్ని తిరిగి నేర్చుకోమనగా ఈసారి అతను 72 నిమిషాల్లో నేర్చుకోగలిగాడు. అయినా అతని పొదుపు గణన అనేసి అడిగారండి. సో పొదుపు గణన అంటే మనకు అసలు ఫస్ట్ ఎన్ని నేర్చుకున్నాడు, అసలు ప్రయత్నాలు మైనస్ పునరుభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 అండి. సో ఇక్కడ మనకు ఫస్ట్ అసలు ప్రయత్నాలు ఎన్ని అంటే ఫస్ట్ అతను వచ్చేసి మనకు
ఫస్ట్ టైం ఎన్నిసార్లు ఎంత టైంలో నేర్చుకున్నాడు అని. సో గంటన్నర సేపు అనేసి ఇచ్చారండి. మనకు గంట అంటే 60 నిమిషాలు, గంటన్నర అన్నారు కాబట్టి ఇంకొక 30 నిమిషాలు, అంటే మొత్తం 90 నిమిషాలు అవుతుంది. సో పునరుభ్యాసన ప్రయత్నాలు అంటే రెండోసారి ఎంత టైంలో నేర్చుకున్నాడు, 72 నిమిషాల్లో నేర్చేసుకున్నాడు. బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 అండి. సో ఇక్కడ 90 - 72 అంటే ఎంత మనకు 18 వస్తుంది. 18/90 ఇంటూ 100. ఇక్కడ 0కి క్యాన్సిల్, 9 1s 9 2s. సో ఎంత పర్సెంట్ అండి, 20%. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. పొదుపు గణనకు ఫార్ములా వచ్చేసి మనకు అసలు ప్రయత్నాలు మైనస్ పునరుభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 అండి. నెక్స్ట్, క్రింది వానిలో గౌణ అవసరం కానిది ఏది అనేసి ఇచ్చారండి. మనకు ఆప్షన్స్లో వచ్చేసి ఇల్లు, విద్య, నిద్ర, దుస్తులు అనేసి ఇచ్చారు. మనకు వీటిల్లో చూసుకున్నట్లయితే నిద్ర అనేది మనకు ఏ అవసరం అవుతుందండి, మనకు ప్రాథమిక అవసరం అవుతుంది. రక్షణ సంబంధ అవసరాలు కానీ, శారీరక అవసరాలు కానీ, ఇవన్నీ కూడా ప్రాథమిక అవసరాల కిందికి చెప్తాము. గౌణ అవసరాలు అంటే ఏంటి అండి, మనకు ప్రేమ సంబంధిత అవసరాలు కానీ, గుర్తింపు అవసరాలు కానీ, ఆత్మ ప్రస్తావనకు సంబంధించినటువంటివి, ఇవన్నీ కూడా గౌణ అవసరాల కింద చెప్తాం. సో నిద్ర అనేది మనకు ప్రాథమిక అవసరం అవుతుంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి చందనిది ఏది అనేసి ఇచ్చారండి. సో మనకు జ్ఞానాత్మక రంగంలో మనకు ఉండేటటువంటి మీకు ఆల్రెడీ చెప్పాను, జ్ఞానము, వినియోగము లేక అన్వయము, అవగాహన, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఉండనిది ఏంటి, సునిశ్చితత్వం అండి. సునిశ్చితత్వం వచ్చేసి మనకు మానసిక చలనాత్మక రంగానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చను, వైగోట్స్కీ ప్రకారము పిల్లలలో సాంఘిక ప్రసంగము ప్రారంభమయ్యే వయస్సు. సాంఘిక ప్రసంగం అంటే మనకు వాళ్ళల్లో వాళ్ళే కాకుండా బయట వాళ్ళతో మాట్లాడడం అనేది మనకి ఏ సంవత్సరంలో జరుగుతుంది, 2 సంవత్సరాల వయసులో జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పావ్లోవ్ ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలము స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించటం అనేది ఏంటి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ నిబంధన ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ప్రతిస్పందన అనేసి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, సహజంగా వాటికి ఉండేటటువంటి లక్షణాలను వచ్చేసి మనము దేనిలాగా చెప్తామంటే నిర్నిబంధిత ఉద్దీపన లేదా నిర్నిబంధిత ప్రతిస్పందన అనేసి చెప్తామండి. సో క్లియర్గా వినండి, చాలామంది నిర్నిబంధిత నిబంధిత అంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట. మీకు వస్తే ఆల్రెడీ స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళండి. నిర్నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ప్రతిస్పందన అంటే కుక్కకే తీసుకోండి. కుక్కకు సహజంగా ఉండేటటువంటి లక్షణాలను నిర్నిబంధిత ఉద్దీపన కానీ ప్రతిస్పందన కానీ చెప్తాము. సో ఇక్కడ నిబంధిత ఉద్దీపన అలాగే నిబంధిత ప్రతిస్పందన అంటే మనము కల్పించేటి, మనము వాటికి ట్రైనింగ్ ఇస్తాం కదా, మనం ట్రైనింగ్ ఇవ్వడం వల్ల చేసేటటువంటి వాటిని నిబంధన ఉద్దీపనలు కానీ నిబంధన ప్రతిస్పందనలు కానీ అంటాము. సో ఇక్కడ కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది. కుక్క వచ్చేసి ఆహారాన్ని చూడంగానే లాలాజలం స్రవిస్తే అదేమవుతుంది, మనకు నిర్నిబంధిత ప్రతిస్పందన అవుతుంది. కానీ గంట శబ్దం అనేది ఏంటి, మనం కల్పించాము కాబట్టి, మనం కల్పిస్తే అది లాలాజలం ఏంటి స్రవిస్తుందన్నమాట గంట శబ్దానికి, ఆహారం లేకపోయినా కూడా. సో కాబట్టి ఇది ఏమవుతుంది, మనకు ఏ స్పందన, నిబంధిత ప్రతిస్పందన అవుతుందండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కార్యసాధక నిబంధనములో అనేసి ఇచ్చారండి. మనకు ఆప్షన్స్ అభ్యసించే వారి పాత్ర క్రియాత్మకము, ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య బంధం ఏర్పడును, ఉద్దీపనను ముందుగానే చూపించాలి, పునర్భరణం ఇవ్వరు అనేసి ఇచ్చారు. మనకు కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకు ఎటువంటి ఉద్దీపనలు కానీ ప్రతిస్పందనలు కానీ ఏ పునర్బలనం కానీ ఏమీ ఇవ్వరండి.
సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మనం చేసేటటువంటి ప్రయత్నాలే మనకు అభ్యాసనాన్ని కలగజేస్తాయి. అంటే అభ్యసించి వారి పాత్ర వచ్చేసి క్రియాత్మకంగా ఉంటుంది. ఇక్కడ పునర్బలనాన్ని ఇవ్వడం కానీ, ఉద్దీపనను ముందుగానే చూపించడం కానీ, ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య బంధం ఏర్పడడం కానీ ఏమీ జరగవు అన్నమాట. ఓన్లీ అభ్యసించి వారి పాత్ర మాత్రమే క్రియాత్మకంగా ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చను, ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథకర్త ఎవరు అనేసి ఇచ్చారండి. సో మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథకర్త ఎవరండి? కొహిలర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, బండూరా ప్రవేశపెట్టిన పునర్భరణ రకాలలో ఒకటి అనేసి అడిగారండి. మనకు ఆల్బర్ట్ బండూరా వచ్చేసి పరిశీలన అభ్యాసనానికి సంబంధించిందండి. పరిశీలన అభ్యాసనాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే ఆల్బర్ట్ బండూరా. దీంట్లో వచ్చేసి మనకు ముఖ్యంగా 3 రకాల పునర్భరణాలు అయితే ఉంటాయండి. అవి ఏంటి అంటే ప్రత్యక్ష పునర్భరణము, పరోక్ష పునర్భరణము, స్వీయ పునర్భరణము ఉంటుందన్నమాట. సో ఇక్కడ నిరంతర పునర్భరణం, ప్రాథమిక పునర్భరణము, గౌణ పునర్భరణము ఇవి ఉండవు. సో బండూరా ప్రవేశపెట్టిన పునర్భరణాలలో ఉండేది ఏముంది? ప్రత్యక్ష పునర్భరణము ఉంది. ప్రత్యక్ష పునర్భరణం అంటే ఏంటంటే మనకు వెంటనే, అంటే జరిగిన అంశానికి వెంటనే బహుమానం ఇవ్వడం కానీ, బహుమానం ఇచ్చి మనకు పునర్భరణాలను ఇస్తూ ఉన్నారనుకోండి. సో అటువంటి దాన్ని ప్రత్యక్ష పునర్భరణం అనేసి అంటాము. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్టీఈ చట్టం 2009 ప్రకారము ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు 98 మంది ఉంటే ఆ ప్రాథమిక పాఠశాలకు కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత అనేసి ఇచ్చారండి. సో మనకు ఫస్ట్ 60 మంది ఉంటే 2 ఉపాధ్యాయులు ఉండాలండి. నెక్స్ట్ 61 నుంచి 90 మంది ఉన్నారనుకోండి, 3 ఉపాధ్యాయులు. నెక్స్ట్ 91 నుంచి 120 మంది ఉన్నారనుకోండి, దీనికి వచ్చేసి 4 ఉపాధ్యాయులు కావాలి. నెక్స్ట్ 120 నుంచి 150 మంది ఉంటే దానికి 5 మంది ఉపాధ్యాయులు ఉండాలండి. సో 150 కన్నా ఎక్కువగా ఉంటే, 150 కన్నా మనకు ఎక్కువగా ఉన్నట్లయితే 5 ప్రధానోపాధ్యాయులు, అలాగే ఒక హెడ్ మాస్టర్ అనేటటువంటి అతను ఉండాలండి. సో వాళ్ళు 200 కంటే ఎక్కువగా ఉన్నారనుకోండి, వీళ్ళకు వచ్చేసి 1:40 రేషియోలో, అంటే 40 మందికి ఒక ఉపాధ్యాయుడు, అలాగే ఒక హెడ్ మాస్టరు ఉండాలండి. 60 మంది విద్యార్థులు ఉంటే 2 ఉపాధ్యాయులు, 61 నుంచి 90 లోపు ఉంటే 3, 91 నుంచి 20 లోపు ఉంటే 4 ఉపాధ్యాయులు కావాలండి. 120 నుంచి 150 మంది ఉంటే 5 మంది, 150 కంటే ఎక్కువ ఉన్నట్లయితే 5 మంది ఉపాధ్యాయులు, అలాగే ఒక హెడ్ మాస్టరు. నెక్స్ట్ 200 పైన ఉన్నట్లయితే ఒక్కొక్క 40 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలండి, అలాగే ఒక హెడ్ మాస్టర్ కూడా ఉండాలి. సో ఇక్కడ మనకు 98 మంది. సో 98 మంది అంటే మొత్తం ఎంతమంది ఉపాధ్యాయులు కావాలండి? 4 ఉపాధ్యాయులు సరిపోతారు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చను, నిర్దేశక మంత్రణాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు అనేసి ఇచ్చారండి. సో నిర్దేశక మంత్రణాన్ని ప్రవేశపెట్టింది ఎవరండి? విలియమ్సన్ అండి. ఇక్కడ అనిర్దేశక మంత్రణాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? కార్ల్ రోజర్స్. అనిర్దేశిక మంత్రణాన్ని అండి. నిర్దేశక మంత్రణం వచ్చేసి విలియమ్సన్. అనిర్దేశక మంత్రణాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? కార్ల్ రోజర్స్ అండి. నెక్స్ట్ శ్రేష్ఠాగ్రహణ నిర్దేశక మంత్రణం ఉంది కదా ఇంకొకటి మనకు. సో దాన్ని కనిపెట్టింది ఎవరంటే ధార్న్ అండి. శ్రేష్ఠాగ్రహణ మంత్రణాన్ని కనిపెట్టింది ఎవరు అంటే ధార్న్. సో ఇవి మనకు ఉండేటటువంటి 3 నిర్దేశన మంత్రణాలండి. నిర్దేశక మంత్రణాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? విలియమ్సన్. అనిర్దేశక మంత్రణాన్ని కనిపెట్టింది ఎవరు? కార్ల్ రోజర్స్ అనమాట. సో శ్రేష్ఠాగ్రహణ మంత్రణాన్ని కనిపెట్టింది ఎవరు అంటే ధార్న్. నెక్స్ట్ క్వశ్చను, సహభాగి నాయకత్వంలో అనేసి ఇచ్చారండి. మనకు వచ్చేసి ఎన్ని నాయకత్వాలు ఉన్నాయంటే సహభాగి నాయకత్వం ఒకటి ఉంది, నెక్స్ట్ అధికారిక నాయకత్వం ఉంది, నెక్స్ట్ అనుమతిపూర్వక నాయకత్వం. మొత్తము 3 రకాలైనటువంటి నాయకత్వాలు అయితే ఉన్నాయండి. సో సహభాగి నాయకత్వంలో ఏంటంటే సమూహంలోని సభ్యుల ఆలోచనలు కానీ, వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వారి యొక్క మనోభావాలు ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు తీసుకుంటారండి. ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు ఆలోచించి
పరస్పరం ప్రతి ఒక్కరూ కూడా చర్చించుకొని ప్రతి ఒక్కరికి కూడా విలువనిచ్చుకుంటూ వీళ్ళు నాయకత్వాన్ని అయితే నడుపుతూ ఉంటారు. సో అటువంటి నాయకత్వాన్ని వచ్చేసి సహభాగి నాయకత్వం అంటారు. సో ఇక్కడ చూద్దాము ఆప్షన్స్. నాయకుడు తీసుకునే నిర్ణయాలు సభ్యులు ప్రశ్నించే స్వేచ్ఛ ఉండదు అనేసి ఇచ్చారండి. ఉంటుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాయకుడు సభ్యుల అభిప్రాయాలకు ప్రాధాన్యతను ఇస్తాడండి. కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఆప్షన్ 2 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ నాయకుడు నియంతగా ఉంటాడు అనేసి వచ్చారండి. నియంతగా ఉండడండి. నాయకుడు స్వేచ్ఛగా ఉంటాడనమాట. అందరు సభ్యులు నాయకుల వల్లే ప్రవర్తిస్తారు అనేసి వచ్చారు. సో ఇలా అయితే ప్రవర్తించారండి. అందరు సభ్యులతో కలిసి నాయకుడు చెప్పింది మాత్రమే వినడం జరుగుతుంది. అంటే ఇక్కడ అందరు ఆలోచనలు తీసుకుంటారు కదా, అందరికీ కూడా వాల్యూ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. డిస్గ్రాఫియా అనేది ఏంటి అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు ఆప్షన్స్లో అన్ని రకాలైనటువంటి భాషణ వైకల్యాలు అయితే ఇచ్చారండి. దీనికి సంబంధించి కంపల్సరీ కూడా మనకు క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. భాషణ సంబంధ వైకల్యాలను వచ్చేసి మనము ఏమంటామంటే డిస్ఫేసియా అంటామండి. డిస్ఫేసియా. నెక్స్ట్ పఠనపరమైన వైకల్యాన్ని వచ్చేసి డిస్లెక్సియా అంటామండి. డిస్లెక్సియా అంటే పఠనపరమైన వైకల్యము. డిస్గ్రాఫియా అంటే లేఖన వైకల్యం అండి. అంటే రాతపరమైనటువంటి వైకల్యాన్ని డిస్గ్రాఫియా అంటారు. డిస్కాలిక్యులియా అంటే ఏంటండి? గణితపరమైనటువంటి వైకల్యము. నెక్స్ట్ క్వశ్చన్. బోధనా క్రమంలో క్రియాత్మక పద్ధతి, చిత్రప్రతిమా పద్ధతి మరియు ప్రతీకాత్మక పద్ధతులను ప్రతిపాదించిన వారు ఎవరు అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు స్కిన్నరు, బ్రూనరు, పియాజే, బ్లూమ్స్ ఇలా ఇవ్వడం జరిగిందనమాట. సో మనకు ఇక్కడ క్రియాత్మక పద్ధతి అంటే నటనా పద్ధతి అండి. నటనా పద్ధతి, అలాగే చిత్రపట పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతులు వచ్చేసి ఈ దేంట్లో ఉంటాయంటే బ్రూనర్ బోధనా సిద్ధాంతంలో ఉంటాయండి. బ్రూనర్ బోధనా సిద్ధాంతంలో ఇవన్నీ ఉంటాయి. ప్రాథమిక స్థాయిలో వచ్చేసి క్రియాత్మక పద్ధతి ఉంటుందండి. నెక్స్ట్ ప్రైమరీ ప్రాథమిక స్థాయి అయిపోయిన తర్వాత అప్పర్ స్థాయి అంటే ప్రాథమిక స్థాయిలో వచ్చేసి మనకు తర్వాత బోధనోపకరణాలతో జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సూత్రాల ద్వారా అలాగే చిహ్నాల ద్వారా మనకు అభ్యాసన అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు బ్రూనర్ బోధనా సిద్ధాంతంలో ఉన్నాయండి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రకల్పన పద్ధతిలో మొదటి సోపానం ఏది అనేసి ఇచ్చారండి. మనకు ప్రాజెక్ట్ మెథడ్లో ఫస్ట్ మనం ప్రాజెక్ట్ చేయాలి అంటే మనకు దానికి సంబంధించిన పరిస్థితులు అనేటివి ఉండాలండి. పరిస్థితులను కల్పించడం అనేది మనకు ఫస్ట్ స్టెప్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎన్సిఎఫ్ 2005లో 2వ అధ్యాయం దేని గురించి తెలుపుతుంది అనేసి వచ్చారండి. ఆప్షన్స్ అభ్యాసనం, జ్ఞానము, పాఠశాల తరగతి వాతావరణము, సంస్థాగత సంస్కరణలు, అలాగే విద్యా ప్రణాళిక ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు ఎన్సిఎఫ్ 2005 అధ్యాయంలో వచ్చేసి 2వ అధ్యాయం దేన్ని తెలియజేస్తుందంటే అభ్యాసనాన్ని, జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉంటుందండి. సో ఆప్షన్ 1 వచ్చేసి మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మిగిలినవి చూసుకుంటే ఫస్ట్ అధ్యాయం వచ్చేసి మనకు శ్రమలేని అభ్యాసనాన్ని అందించాలి, గుణాత్మక విద్యను అందించాలి, బహుళ సమాజానికి అనుగుణంగా విద్యార్థి ఉండాలి. ఇటువంటివన్నీ కూడా మనకు అధ్యాయం 1లో ఉంటాయండి. అధ్యాయం 2 వచ్చేసి ఓన్లీ అభ్యాసం, జ్ఞానానికి సంబంధించి మాత్రమే అధ్యాయం 2లో అయితే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చను. ప్రక్షేపిత ఉపకరణానికి ఉదాహరణ ఏది అనేసి ఇచ్చారండి. చలనచిత్రాలు, బులెటిన్ బోర్డులు, చార్ట్, నల్ల బోర్డులు అనేసి ఇచ్చారు. సో ఎవరికైతే కొంచెం తెలుగు అనేది కష్టంగా ఉన్న వాళ్ళు ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్ చూసుకోండి. మీకు ఇంగ్లీష్, తెలుగు రెండిట్లో కూడా పేపర్ అయితే వస్తుంది కదా. సో ప్రొజెక్టెడ్ ఎయిడ్ అంటే మనం ఏదైనా ప్రొజెక్ట్ చేసి చూపించగలిగేటటువంటివి ఏవి అనేసి ఇచ్చారు. సో మనం ప్రొజెక్ట్ చేసి చూపించగలిగేటివి ఏంటండి? చలనచిత్రాలు మాత్రమే. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దామండి గ్రామర్లో క్రింది వాటిలో కేవలం హస్వాక్షరాలతో ఏర్పడిన పదాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో మనకు ఆవు, కాగితం, యామము, అరక అనేసి ఇచ్చారు. హస్వాక్షరాలు అంటే మనకు దాంట్లో దీర్ఘాలు అనేటివి ఏమీ ఉండవండి. హస్వాక్షరాలను వేడిని అంటామంటే దీర్ఘాలు లేకుండా ఉండే వాటిని అంటాం.
సో ఇక్కడ ఆవు అంటే దీర్ఘం ఉందండి, సో ఇది కాదు. కాగితము అంటే కాకి దీర్ఘం ఉంది. నెక్స్ట్ యామము అంటే యాకు దీర్ఘం ఉంది. ఇవన్నీ మనకు దీర్ఘాక్షరాలు అవుతాయి. సో ఇక్కడ మనం హస్వాక్షరాలు అడిగారు కాబట్టి ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి, అరక అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విహగము అనగా ఏంటి అనేసి ఇచ్చారండి. విహగము అంటే ఏంటంటే ఆకాశంలో పోవునది అనేసి వస్తుందండి. ఆకాశంలో పోవునది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది ఇలా జరిగింది అని చెప్పే సాహిత్య ప్రక్రియ ఏది అనేసి అడిగారండి. ఆప్షన్స్లో మనకు పురాణము, శతకము, ఇతిహాసము, ప్రబంధము అనేసి ఇచ్చారు. ఇది ఇలా జరిగింది అని చెప్పే సాహిత్య ప్రక్రియ ఏంటండి? ఇతిహాసం అండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది శ్రీరామ పదం యొక్క గణం గుర్తించమని అడుగుతున్నారండి. మనకు శ్రీరామ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ షీకి వచ్చేసి రావస్తుంది కాబట్టి ఇది మనకు ఏమవుతుందండి? గురువు అవుతుంది. రాకు దీర్ఘం ఉంది కాబట్టి దీర్ఘాక్షరాలన్నీ కూడా గురువులే. మాకు కూడా దీర్ఘం ఉంది కాబట్టి ఇది కూడా మనకు గురువు అనేది అవుతుంది. సో ఏమవుతుందండి? 3 గురువులు ఉన్నట్లయితే అది మనకు మగనము. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ నరకంలో హరిశ్చంద్రుడు నాటక రచయిత ఎవరు అనేసి వచ్చారండి. సో నరకంలో హరిశ్చంద్రుడు నాటక రచయిత ఎవరు అంటే నార్ల వెంకటేశ్వరరావు అండి. నెక్స్ట్ భ్రమరము అనగా అర్థం ఏంటి అనేసి అడిగారు. నెమలి అనేసి ఇచ్చారు, కాదు. భ్రమరము అంటే తుమ్మెదండి. భ్రమరము అంటే తుమ్మెద. నెక్స్ట్ క్వశ్చన్, అరణ్యము అనే పదానికి పర్యాయ పదాలు అడిగారు. అరణ్యము అంటే మనకు పర్యాయ పదాలు ఏమవుతాయండి? అడవి, నెక్స్ట్ విపినం. అడవి, విపినం అనేటివి మనకు పర్యాయ పదాలు అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, భాషౌన్నత్యము పదాన్ని విడదీయగా వచ్చిన రూపం ఏది అనేసి ఇచ్చారు. భాషౌన్నత్యము. సో భాష ప్లస్ ఔన్నత్యము భాషౌన్నత్యము అవుతుందండి. సో మనకు ఇక్కడ ఉన్నత్యము అనేసి ఇచ్చారు. ఉన్నత్యం అనేది రాదు. సో ఇది కూడా కాదు, అత్యం అనేది రాదు. సో భాష ప్లస్ ఔన్నత్యము భాషౌన్నత్యము ఏ సంధి అండి? ఇది వృద్ధి సంధి. ఆకి ఇక్కడ ఆకి ఔ పరమైంది కాబట్టి మనకు ఔ భాషౌన్నత్యం అనేసి వస్తుందన్నమాట. సో నెక్స్ట్ది ప్రజా చైతన్యంలో కీలక పాత్ర పోషించిన కళారూపం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు ప్రబంధము, శాసనము, పురాణము, బుర్రకథ అనేసి ఇచ్చారు. సో వీటన్నిటిలో మనకు ప్రజా చైతన్యంలో కీలక పాత్ర పోషించేది ఏదండి? బుర్రకథ అండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, షడ్రుచులు సమాసం పేరు. షడ్రుచులు సమాసం పేరు అడిగారండి. ద్వంద్వ సమాసం, బహువ్రీహి, అవ్యయీ సమాసం, ద్విగు సమాసం అనేసి వచ్చారు. షడ్రుచులు అంటే 6 రుచులు. మనకు సంఖ్యను తెలియజేసేది ఏదండి? ద్విగు సమాసం అనేది సంఖ్యను తెలియజేస్తుంది. షడ్రుచులు, 4 దిక్కులు, ఇవన్నీ కూడా సంఖ్యను తెలియజేస్తే అది ద్విగు సమాసం. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, మాట్లాడే భాషకు మరొక పేరు అనేసి ఇచ్చారండి. లిఖిత రూప భాష అంటే రాసే భాష. సంకేత భాష అంటే మనము చేతుల ద్వారా కానీ నోటి ద్వారా కానీ సంకేతాలు చేస్తూ రాసేటటువంటి భాష. సైగల భాష అనేసి ఇచ్చారు. సో మాట్లాడే భాషకు ఉండేటటువంటి మరొక పేరు ఏంటండి? వాగ్రూప భాష. వాగ్రూపం అంటే మనం మాట్లాడడం అనేసి కూడా వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విషయాన్ని గ్రహించడంలో వాగేంద్రియాలకు ఏమాత్రం శ్రమ లేకుండా కేవలం కంటి చూపుతోనే చదవటం ఏంటి అనేసి ఇచ్చారండి. సో మనకు బాహ్య పఠనము, ప్రకాశ పఠనము, మౌన పఠనము, శబ్ద పఠనం అనేసి ఇచ్చారు. సో వీటిల్లో మనకు బాహ్య పఠనం అన్నా, ప్రకాశ పఠనం అన్నా, శబ్ద పఠనం అన్నా మనము గట్టిగా బయటికి చదవటాన్ని, బాహ్య పఠనం, ప్రకాశ పఠనం అన్నా కూడా మనం గట్టిగా చదవడం అనేసి అర్థం వస్తుందండి. సో ఇక్కడ మనకు ఏమాత్రం శ్రమ లేకుండా కేవలం కంటి చూపుతోనే చదివితే దాన్ని ఏమంటాము అంటే మౌన పఠనం అంటామండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది
ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించే అన్ని పాఠ్యాంశాలకు తయారు చేసుకునేటటువంటి బోధనా ప్రణాళిక ఏది అనేసి ఇచ్చారు. ఒక విద్యా సంవత్సరం అని వీళ్ళు ఆల్రెడీ ఇచ్చారండి. ఒక విద్యా సంవత్సరంలో చేసుకునేటటువంటి ప్రణాళిక ఏది? వార్షిక ప్రణాళిక. ఈ క్వశ్చన్ మనల్ని కంపల్సరీ అడుగుతారండి. ప్రతి ఒక్క సెట్లో కూడా ఈ క్వశ్చన్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాన్ని విద్యార్థులు ఏ మేరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి తోడ్పడేది ఏది అనేసి ఇచ్చారండి. సో అంటే ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని అయితే బోధించాడు. సో విద్యార్థులు ఎంతవరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి తోడ్పడేది ఏంటండి? మూల్యాంకనం అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వచించిన వారు ఎవరు అనేసి వచ్చారండి. ఈ క్వశ్చన్ కూడా మనల్ని చాలాసార్లు అడిగారు. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష అని నిర్వచించింది ఎవరండి? హాకెట్ అండి. హాకెట్. నెక్స్ట్, తరగతి గదిలో అభ్యాసనాన్ని వేగవంతం చేసేవి ఏవి అనేసి ఇచ్చారండి. సో మనకి ఇక్కడ బోధనోపకరణాలు, పరీక్షలు, సంవృత లక్ష్యాలు, వివృత లక్ష్యాలు అనేసి ఇచ్చారు. సో వేగవంతాన్ని చేసేటి ఏవి అంటే ఇవి ఏవి కూడా చేయవండి. చేసేవి ఏవి? ఓన్లీ బోధనోపకరణాలు మాత్రమే. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వక్తృత్వం అనగా ఏంటి అనేసి ఇచ్చారండి. రాయటము, మాట్లాడడం, వినడం, సమీక్ష అనేసి ఇచ్చారు. మనకు చిన్నప్పుడు వక్తృత్వ పోటీలు అనేసి పెడుతూ ఉంటారు కదా. సో వక్తృత్వం అంటే ఏంటండి? మాట్లాడడం అండి. రాయటాన్ని వ్యాసరచన పోటీలు అంటారు. మాట్లాడడాన్ని వక్తృత్వ పోటీలు అంటాం. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక హల్లునకు అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరితే దాన్ని ఏమంటారు అనేసి వచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది సంయుక్తము, ద్విత్వము, అల్పప్రాణము, పరుషము అనేసి వచ్చారు. ఒక హల్లునకు అదే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని ద్విత్వము అంటామండి. ఒక హల్లునకు వేరొక ఒత్తు చేరిందనుకోండి దాన్ని సంయుక్తము అంటాము. నెక్స్ట్, రామయ్య గొర్రెతోక ఆదాయంతో జీవితాన్ని భారంగా గడిపేవాడు. గొర్రెతోక జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తారు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ అమితంగా పెరిగేది కాదు, అసలు లేనిది కాదు, ఎక్కువగా పెరిగేది ఇది కూడా కాదండి. ఎదుగుదల లేని. గొర్రెతోక ఆదాయం అంటే మనకు గొర్రెతోక అనే దాన్ని దేంట్లో ఉపయోగిస్తారు? ఎదుగుదల లేనటువంటి దాంట్లో ఉపయోగిస్తారండి. నెక్స్ట్ క్వశ్చను, గానయోగమై 2 పాదాలే కలిగి ఉండే జాతి పద్యం ఏది అనేసి ఇచ్చారండి. గానయోగ్యమై 2 పాదాలు అన్నారండి. సో ఉత్పలమాల కాదు, చంపకమాల కాదు, ఆటవెలది కాదు. 2 పాదాలంటే ఏంటి? ద్వి అంటే 2 అండి. సో ద్విపద అంటే అర్థం ఏంటి? 2 పాదాలు ఉంటాయి అనేసి అర్థం అండి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, మంచివారి హృదయంలో భగవంతుడు ఉంటాడు. హృదయము అను పదానికి వికృతి అడుగుతున్నారండి. హృదయము అంటే వికృతి ఏంటండి? అందరికీ తెలిసిందే కదా, యథ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, వెచ్చని పదము ఈ ఘనానికి చెందింది అనేసి ఇచ్చారండి. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకు వెచ్చని పదంలో చాకి చావొత్తుందండి, నీ కూడా ఉంది. సో ఇక్కడ మనకు ఏమవుతుందండి? చాకి చావొత్తు ఉంది కాబట్టి ఇది మనకు ముందుండేటటువంటి అక్షరం గురువవుతుందండి. ద్విత్వాక్షరానికి ముందుండేటటువంటి అక్షరం ఏదైనా సరే అది గురువు అవుతుంది. ద్విత్వాక్షరం ఏమవుతుంది? లఘువు అవుతుంది అనమాట. నీ అనేది ఏంటిది? దీర్ఘం లేదు కదా. సో ఇది కూడా లఘువే అవుతుంది. సో ఒక గురువు 2 లఘువులు మనకు దేంట్లో ఉంటాయండి? భగనములో ఉంటాయి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గబ్బిలము ఫిరదౌసి గ్రంథకర్త ఎవరు అని ఇచ్చారండి. గబ్బిలము, ఫిరదౌసి ఈ 2 గ్రంథాలు రాసింది ఎవరు? గుర్రం జాషువాన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, రాతిని శిల్పంగా చెక్కాడు. ఈ వాక్యంలో ఔపవిభక్తి ప్రత్యయం ఏంటి అనేసి అడిగారండి. ఔపవిభక్తులు అంటే ఈ, టీ, తీలను వచ్చేసి మనము ఔపవిభక్తులు అనేసి చెప్తాము. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏముంది? టీ అనేది ఉంది కాబట్టి ఇది ఒక కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి.
ఏటీటీలను ఔపవిభక్తులు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కరీంద్రం పదాన్ని విడదీయగా వచ్చిన రూపం ఏది అనేసి ఇచ్చారు. కరి ప్లస్ ఈంద్రము అనేసి ఇచ్చారండి, ఇది కాదు. కరిన్ ప్లస్ ఇంద్రుడు అనేసి ఇచ్చారు, ఇది కూడా కాదు. నెక్స్ట్ కరీంద్రం అంటే కరి ప్లస్ ఇంద్రము, కరీంద్రము. సో ఆప్షన్ 3 వచ్చేసి మనకు కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, వనచరులు అనగా ఏంటి అనేసి ఇచ్చారండి. వనచరులు అంటే ఎవరండి? వనమునందు సంచరించు వారిని వనచరులు అనేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, దేవునికి పుష్పాలను అర్పిస్తాము. ఈ వాక్యంలో పుష్పాలు అనే పదానికి పర్యాయ పదాలు అనేసి ఇచ్చారండి. పుష్పాలు అంటే మనకేమొస్తాయండి? పుష్పాలకు వచ్చేసి సుమాలు, విరులు. పుష్పాలకి పర్యాయ పదాలు ఏంటి? సుమాలు, విరులు అండి. నెక్స్ట్ క్వశ్చన్, సమప్రాధాన్యం గల వాక్యాలు ఏకవాక్యంగా ఏర్పడటాన్ని ఏమంటారు అనేసి ఇచ్చారు. సామాన్య వాక్యము, సంయుక్త వాక్యము, సంశ్లిష్ట వాక్యము, అసంపూర్ణ వాక్యము అనేసి ఇచ్చారు. సమప్రాధాన్యం గల వాక్యాలు అంటే మనం ఏమైనా అంటే రామ చదువుతుంది, రామ అన్నం తింది, రామ స్కూల్కి వెళ్ళింది. సో దీన్ని మనము సమప్రాధాన్యం కలిగిన 2 వాక్యాలను కలిపి ఒక వాక్యంగా అంటే రామ అన్నం తిని స్కూల్కి వెళ్ళింది ఇలా చెప్తాము. సో ఇలా ఉన్నప్పుడు అటువంటి వాక్యం ఏకవాక్యంగా ఏర్పడిన దాన్ని ఏమంటారండి? సంయుక్త వాక్యము అనేసి చెప్తాము. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అన్నది ఎవరు? బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అని చెప్పింది ఎవరండి? ఇజ్లర్ అండి, ఇజ్లర్. నెక్స్ట్, స్లిప్ చార్ట్లు, ఫ్లాష్ కార్డులు ఈ బోధనోపకరణాలకు చెందినవి అనేసి ఇచ్చారండి. స్లిప్ చార్ట్లు, ఫ్లాష్ కార్డులు ఇవి వచ్చేసి మనకు కేవలము దృశ్యానికి మాత్రమే అండి, దృశ్య బోధనోపకరణాలుగా చెప్పగలుగుతాం. నెక్స్ట్, కృత్యధారా పద్ధతిని మొట్టమొదట మన దేశంలో ప్రస్తావించినది ఎవరు అనేసి ఇచ్చారండి. కృత్యధారా పద్ధతిని మన దేశంలో ప్రస్తావించింది ఎవరు అండి? ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ అండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, విద్యార్థులు వాగ్దోషాలను తెలుసుకొని నివారించడానికి ఉపకరించే పఠనం ఏది అనేసి చెప్పారు. సో వాగ్దోషాలు అంటే కొంతమంది కొన్ని అక్షరాలను ఉచ్చరించడంలో తప్పులు చదువుతూ ఉంటారనమాట. సో అలాంటిది మనం తెలుసుకొని నివారించాలి అంటే ఏ పట్టణము? మౌన పట్టణం అంటే నీలో నువ్వు తెలుసుకున్నప్పుడు వాగ్దోషాలు అనేటివి మనకు తెలియదు, నిశ్శబ్ద పట్టణంలో కూడా తెలియవండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విస్తారపట్నం అనేసి ఇచ్చారు, విస్తారపట్నంలో కూడా తెలియదు. ప్రకాశపట్నం అంటే మనకు బయటికి గట్టిగా చదవటం వల్ల మనం ఏం తప్పు చెప్తున్నాము అనేది మనకు తెలుస్తుందన్నమాట. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక పాఠాన్ని బోధించడానికి ఎన్ని పీరియడ్లు అవసరమవుతాయో దృష్టిలో పెట్టుకొని రాసే ప్రణాళిక ఏది అనేసి ఇచ్చారండి. ఇది ఏంటి? ఓన్లీ ఒక పాఠానికి సంబంధించి అండి, పాఠానికి సంబంధించి ఎన్ని పీరియడ్లు అవసరమో అన్నారు. సో ఇది ఏ ప్రణాళిక అవుతుంది? పాఠ్య ప్రణాళిక అవుతుంది. ఇలా గుర్తుపెట్టుకోండి. కొన్ని మీకు సంవత్సరం అని ఇస్తే వార్షిక ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక ఇక్కడ పాఠాన్ని బోధించడానికి ప్రణాళిక అనమాట. సో పాఠ్య ప్రణాళిక. నెక్స్ట్, నిర్దిష్ట కాలపరిమితికి నిర్ధారించిన అంశాల ఆధారంగా ఆశించిన సామర్థ్యాలు పిల్లలు ఎంత మేరకు సాధించారో తెలుసుకోవడానికి ఉపకరించేవి ఏవి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకి ఏవి ఉపకరిస్తాయి? సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఇక్కడ ఏమిచ్చారు? నిర్దిష్ట కాల పరిమితికి నిర్ధారించిన అంశాలు అంటే మనకు 6 మంత్స్కి కొన్ని ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి కదా, వాటిని సంగ్రహణాత్మక మూల్యాంకనాలు అంటామండి. నిర్దిష్ట కాల పరిమితికి అంటే మనకు 3 మంత్స్కి కానీ లేకపోతే 6 మంత్స్కి కానీ మనకు హాఫ్ ఇయర్లీ జరుగుతుంది. అంటే ఆ సమయానికి మనం చెప్పినటువంటి అంశాలు ఎంతవరకు అర్థమయ్యాయి, వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు అనేటటువంటిది తెలుసుకోవటానికి మనకు ఏమి ఉపకరిస్తాయి అంటే సంగ్రహణాత్మక మూల్యాంకనాలు ఉపకరిస్తాయి. మల్టీపర్కషనిస్ట్ విత్ ఏ మాస్టరీ ఆఫ్ సమ్ 1000 ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఏ హ్యాక్టిక్ ఇంటర్నేషనల్ షెడ్యూల్ అనేసి ఇచ్చారు. చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ హ్యాక్టిక్ అనేసి ఇచ్చారండి. ఇక్కడ హ్యాక్టిక్ అనే దానికి మనకు వచ్చేసి సినోనిమ్ ఏమవుతుందంటే బిజీ అండి.
వెరీ బిజీ అనేటటువంటి మీనింగ్లో మనము హ్యాక్టిక్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ క్యూరియస్ అన్న, సెన్సేషన్ అన్న, ఫాల్ట్ ఇవన్నీ కూడా మనకు నార్మల్గా క్యూరియస్ అంటే ఇంట్రెస్ట్ చూపడము ఇలా వస్తుందన్నమాట. సో ఇక్కడ హ్యాక్టిక్ అంటే ఇక్కడ వెరీ బిజీ అనేటటువంటి మీనింగ్లో వాడతారు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, షీ షోడ్ హర్ బ్రేవ్ సైడ్ డ్యూరింగ్ ద క్రైసిస్ అనేసి ఇచ్చారండి. ఐడెంటిఫై ద యాంటోనియమ్స్ ఆఫ్ ద వర్డ్ బ్రేవ్. సో బ్రేవ్ అంటే ధైర్యంగా ఉండడము. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే కరేజ్, కవర్డ్, ఫియర్లెస్, బోల్డ్ అనేసి ఇచ్చారండి. సో మనకు యాంటోనియం అడిగారు కాబట్టి యాంటోనియం, బ్రేవ్కి యాంటోనియం ఏమవుతుందంటే కవర్డ్ అండి. సో కరేజ్ అన్నా కూడా, ఫియర్లెస్ అన్నా, బోల్డ్ అన్నా, బ్రేవ్ అన్నా ఇవన్నీ కూడా మనకు సినోనియం కింద వస్తాయి. బ్రేవ్కి మనకు యాంటోనియం వర్డ్ ఏమవుతుందండి? కవర్డ్. నెక్స్ట్ క్వశ్చను, ఐడెంటిఫై ద టర్మ్ ఫర్ ఏ clause that cannot form a sentence by itself and is connected to a main clause అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మెయిన్ క్లాస్ని వచ్చేసి మనం ఏమంటాము? ఇండిపెండెంట్ క్లాస్ అనేసి కూడా చెప్తామండి. సో ఐడెంటిఫై ద టర్మ్ ఫర్ ఏ క్లాస్ దట్ కెనాట్ ఫార్మ్ ఏ సెంటెన్స్. మనము ఇక్కడ ఇచ్చినటువంటి కాంపౌండ్ సెంటెన్స్ డిపెండెంట్ క్లాస్, కాంపౌండ్ క్లాస్, డిపెండెంట్ క్లాస్, ఇండిపెండెంట్ క్లాస్, కాంప్లెక్స్ క్లాస్ అనేసి వచ్చారు కదా. సో ఈ క్లాస్ వీటిల్లో ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లలో ఒకటి ఏంటి? కెనాట్ ఫార్మ్ ఏ సెంటెన్స్. ఆ క్లాస్ అనేది సెంటెన్స్ని ఫామ్ చేయలేదు. ఎలా? బై ఇట్ సెల్ఫ్. ఆ క్లాస్ ఒక్కటే కంప్లీట్ సెంటెన్స్ని ఫామ్ చేయలేదు. అండ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద మెయిన్ క్లాస్. సో అది మనకు మెయిన్ క్లాస్కి కంపల్సరీగా కనెక్ట్ అయ్యి ఉంటుంది అనేసి ఇచ్చారండి. సో అటువంటి క్లాస్ ఏంటండి? డిపెండెంట్ క్లాస్. సో డిపెండెంట్ క్లాస్ని వచ్చేసి మనము సబార్డినేట్ క్లాస్ అని కూడా చెప్తామండి. డిపెండెంట్ క్లాస్ని ఏమంటాము? సబ్ ఆర్డినేట్ క్లాస్ అని చెప్తాము. సో ఇది వచ్చేసి మనకు కంప్లీట్ సెంటెన్స్ని ఇవ్వలేదండి. ఈ డిపెండెంట్ క్లాస్ వచ్చేసి ఒక సెంటెన్స్ ఫామ్ అయితే అది కంప్లీట్ మీనింగ్ని ఇవ్వలేదు. సో అదేమవుతుంది? అది కనెక్టెడ్ టు ఒక మెయిన్ క్లాస్తో కనెక్ట్ అయితేనే దానికి సెంటెన్స్కి ఫార్మేషన్ వస్తుందండి. సో కాబట్టి ఇక్కడ మనకు క్లాస్ ఏ క్లాస్ అవుతుందండి? డిపెండెంట్ క్లాస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ ట్రాన్స్ఫార్మ్స్ ద కాంప్లెక్స్ సెంటెన్స్ ఇంటూ ఏ కాంపౌండ్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. సో మనకి ఏదైనా సెంటెన్స్ అనేది కాంప్లెక్స్ సెంటెన్స్ నుంచి కాంపౌండ్ సెంటెన్స్లోకి మార్చే ముందు మనకు కొన్ని కంజంక్షన్స్ని వాడతాము. అవి కంపల్సరీగా ఉంటాయండి కాంపౌండ్ సెంటెన్స్లో. ఆ కంజంక్షన్స్ ఏంటి అంటే ఫార్, నెక్స్ట్ అండ్, నార్, బట్, ఆర్, ఎట్, నెక్స్ట్ వచ్చేసి సో. ఈ కంజంక్షన్స్ అన్నీ కూడా మనము కాంప్లెక్స్ సెంటెన్స్ నుంచి కాంపౌండ్ సెంటెన్స్లోకి మార్చేటప్పుడు ఇచ్చినటువంటి సెంటెన్స్లోకి మారుతూ ఉంటాయి. సో వీటిని మనం ఫ్యాన్ బాయ్స్ అని కూడా అంటామండి. సో ఈ ఫ్యాన్ బాయ్స్ ఉన్నట్లయితే మనకు అదే ఆప్షన్ అవుతుంది. సో ఒకసారి ఆప్షన్స్ చూద్దాము. ఇచ్చినటువంటి వాటిల్లో ఫస్ట్ అండ్ ఉంది. సో ఫ్యాన్ బాయ్స్కి మనకు సూట్ అవుతుంది కాబట్టి ఇది అలా ఉంచుదాం. బట్ కూడా అంతే. నెక్స్ట్ యాజ్, నెక్స్ట్ చూసుకుంటే బికాజ్ ఉన్నాయి. సో ఇవి మనకు కాంపౌండ్ సెంటెన్స్లో రావు. సో ఇచ్చింది చూసుకుంటే సెంటెన్స్ సిన్స్ ఇట్ వాస్ హిస్ బర్త్డే. సో ఈరోజు బర్త్డే కాబట్టి హీ రిసీవ్డ్ మెనీ గిఫ్ట్స్. అతను గిఫ్ట్స్ అనేటివి వచ్చాయన్నమాట అతనికి. సో ఫస్ట్ చూసుకుంటే ఇట్ వాస్ హిస్ బర్త్డే అండ్ హీ రిసీవ్డ్ మెనీ గిఫ్ట్స్. ఓకే, ఇది బాగుంది కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూసుకుంటే హీ రిసీవ్డ్ మెనీ గిఫ్ట్స్ బట్ ఇట్ వాస్ హిస్ బర్త్డే అనేసి ఇచ్చారు. ఇక్కడ బట్ అనేది మనకు కరెక్ట్గా యూసేజ్ అనేది లేదు కాబట్టి కానీ అనేసి మనకు అర్థం వస్తుంది కాబట్టి సో ఇదైతే అవదండి. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అవుతుంది. ఇట్ వాజ్ హిస్ బర్త్డే అండ్ హీ రిసీవ్స్ మెనీ గిఫ్ట్స్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ద టర్మ్ ఫర్ ఎ పర్సన్ హూ డీల్స్ విత్ ప్రాబ్లమ్స్ అండ్ సిచ్యువేషన్స్ బై ఫోకసింగ్ ఆన్ ప్రాక్టికల్ అప్రోచెస్ అనేసి ఇచ్చారు. సో ఒక పర్సన్ ఉంటాడు. సో ఆ పర్సన్ ఏంటి? డీల్స్ విత్ ద ప్రాబ్లమ్స్ అండ్ సిచ్యువేషన్స్ బై ఫోకసింగ్ ఆన్ ప్రాక్టికల్ అప్రోచెస్. ప్రాక్టికల్ అప్రోచెస్ మీద అతను
తనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని మనం ఏమని పిలుస్తామంటే ప్రాగ్మటిస్ట్ అంటామండి. ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఉంది. ప్రాగ్మటిస్ట్ అంటే ఏంటంటే ప్రాక్టికల్ అప్రోచెస్ మీద ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ని వెతుక్కుంటుంటారు కదా, వాళ్ళని ప్రాగ్మటిస్ట్ అంటారు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద మోడల్ వర్బ్ దట్ ఈస్ లీస్ట్ ఫార్మల్ వెన్ ఆస్కింగ్ ఫర్ పర్మిషన్ అనేసి ఇచ్చారండి. లీస్ట్ ఫార్మల్. సో ఇక్కడ మే కానీ కుడ్, మైట్, కెన్ అనేసి వచ్చారు. సో మే కూడా మనకు గివింగ్ పర్మిషన్స్కే యూస్ చేస్తాము, కెన్ కూడా మనం పర్మిషన్ తీసుకోవడానికే యూస్ చేస్తాము. సో కాబట్టి వీటిల్లో లీస్ట్ ఫార్మల్ అనేసి వచ్చారండి. సో లీస్ట్ ఫార్మల్ దేనికోసం యూస్ చేస్తాము? కెన్ అనేది యూస్ చేస్తాము. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. She is an expert in digital marketing dash she was invited to speak at the conference అనేసి ఇచ్చారు. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అనేసి ఇచ్చారండి. షీ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఆమె డిజిటల్ మార్కెటింగ్లో ఎక్స్పర్ట్ కాబట్టి షీ వాజ్ ఇన్వైటెడ్ టు స్పీక్ ఎట్ ద కాన్ఫరెన్స్ అనేసి రావాలండి. సో కాబట్టి ఇక్కడ సిమిలర్లీ అనేది మనకు రాదు, ఫర్ ఇన్స్టాన్స్ రాదు. సో ఇక్కడ మనకి ఏమొస్తుందండి? దేర్ ఫోర్ అనేటటువంటిది వస్తుంది. షీ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, దేర్ ఫోర్. కాబట్టి షీ వాజ్ ఇన్వైటెడ్ టు స్పీక్ ద కాన్ఫరెన్స్ అండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, the term subject verb agreement refers to the agreement between the dash and the verb అనేసి ఇచ్చారండి. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకు? ద టర్మ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంట. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో దేనికండి? సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది. ఇక్కడ మనకేమిచ్చారు? ద అగ్రిమెంట్ బిట్వీన్ ద ఎవరికెవరికి ఉంటుందండి? సబ్జెక్ట్కే ఉంటుంది. మనకు క్వశ్చన్లోనే ఉందండి ఆన్సర్. సబ్జెక్ట్కే ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్ అండ్ వెర్బ్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద ప్రపోజిషన్ దట్ కెన్ బి యూజ్డ్ విత్ మ్యారీడ్ అనేసి ఇచ్చారండి. సో మ్యారీడ్ అంటే మనకేమని చెప్తామండి? మ్యారీడ్ టు అని చెప్తాం. మ్యారీడ్కి అనే దానికి కరెక్ట్ ప్రపోజిషన్ ఏమవుతుంది? మ్యారీడ్ టు. మ్యారీడ్ విత్, మ్యారీడ్ ఎట్, మ్యారీడ్ ఇన్ అని అనరు, మ్యారీడ్ టు అంటారు కాబట్టి. సో ఇక్కడ ఏంటి? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఐడెంటిఫై ద సెంటెన్స్ ఇన్ ద సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో అడిగారండి. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనకు చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందండి? సెంటెన్స్ ఫార్మేషను సబ్జెక్ట్ ఉంటుంది, విల్ కానీ షెల్ కానీ ఉంటుంది, నెక్స్ట్ V1 మనకు వస్తుందన్నమాట. ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉండేటటువంటి సెంటెన్స్ ఫార్మేషన్. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో చూద్దాము. విల్ అనేది ఉంటుందండి, కంపల్సరీ ఫ్యూచర్ టెన్స్లో ఉంటుంది. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో దేంట్లో ఉంది విల్? ఆప్షన్ 3లో మాత్రమే ఉంది. కాబట్టి ఇది వచ్చేసి మనకు సింపుల్ ఫ్యూచర్ సెంటెన్స్ అవుతుంది. ఫస్ట్ చూసుకుంటే షీ ఈజ్ గోయింగ్ టు ద మార్కెట్ అనేసి ఇచ్చారు. ఇక్కడ ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి ఇదేంటండి? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వస్తుంది. నెక్స్ట్, హ్యావ్ బీన్ వెయిటింగ్ అనేసి ఇచ్చారు. దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. హ్యావ్ బీన్ వెయిటింగ్ అనేది మనకు దేంట్లో వస్తుందండి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తుంది. తర్వాత ఐ హ్యాడ్ ఫినిష్డ్ అనేసి ఇచ్చారు. ఫినిష్డ్ అంటే మనకు ఆల్రెడీ జరిగిపోయింది. సో పాస్ట్ టెన్స్లో ఉందండి. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇది కాదు. అడిగింది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కాబట్టి సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనకు సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ఉంటుంది. సో ఆప్షన్ 1 వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ ఈజ్ నాట్ ఏ పాస్ట్ టెన్స్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. సో హీ ఈజ్ రైటింగ్ ఎ నావెల్, షీ ప్లేడ్ ద పియానో, దే హ్యాడ్ ఫినిష్డ్ దేర్ ప్రాజెక్ట్, ఐ వాజ్ వాకింగ్ టు ద పార్క్ అనేసి ఇచ్చారండి. నాట్ పాస్ట్ టెన్స్కి సంబంధించి కానటువంటిది. పాస్ట్ టెన్స్లో మనకి ఎలా ఉంటుందండి? సబ్జెక్ట్ ఉంటుందండి, నెక్స్ట్ V2 ఫాము ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే అది మనకు పాస్ట్ టెన్స్లో ఉన్నట్టు. సో ఇక్కడ చూద్దాము.
ఇక్కడ షీ ప్లేడ్ ద పియానో, సబ్జెక్టు షీ అండి, ఇక్కడ V2 ఫామ్ ఉంది ప్లేడ్, సో ఇది వచ్చేసి మనకు పాస్ట్ టెన్స్ అవుతుంది. నెక్స్ట్ దే హ్యాడ్ ఫినిష్డ్ ఉంది కాబట్టి ఇది కూడా పాస్ట్ టెన్సే. ఐ వాజ్ వాకింగ్ టు ద పార్క్, ఇది కూడా మనకు పాస్ట్ టెన్స్ కిందనే వస్తుంది. ఇక్కడ ఏంటి, హీ ఈజ్ రైటింగ్ ఏ నవెల్, ఈజ్ ప్లస్ రైటింగ్ V2 ఫామ్ ఉంది, సో ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి ఇది మనకు ఏమవుతుందండి, ఇది వచ్చేసి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. సో ఆప్షన్ 1 వచ్చేసి పాస్ట్ టెన్స్ కాదు, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్స్ ప్లీజ్ హెల్ప్ మీ విత్ దిస్. ప్లీజ్ హెల్ప్ మీ అన్నారు, ప్లీజ్ అనేదాన్ని వాడారండి. ప్లీజ్ అనేదాన్ని వాడితే అదేమవుతుందండి, అది మనకు ఇంపెరేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇంపెరేటివ్ సెంటెన్స్లో రిక్వెస్ట్లు కానీ ఆర్డర్స్ కానీ కమాండ్స్ కానీ ఏమైనా ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఉంటే అది మనకి ఏ సెంటెన్స్ అవుతుందండి, ఇంపెరేటివ్ సెంటెన్స్ అవుతుంది. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఫుల్ స్టాప్తో ఎండ్ అయినట్లయితే, అంటే కంప్లీట్ సెంటెన్స్ ఉన్నట్లయితే అది డిక్లరేటివ్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే మనకు క్వశ్చన్ మార్క్, వాట్ వీటితో స్టార్ట్ అవుతాయి కదా, క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయితే వాటిని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ అండి, ఎక్స్క్లమేటరీ అంటే మీకు తెలిసిందే కదా, సో ఇవి సెంటెన్స్కి సంబంధించి. సో మనకు ప్లీజ్ అంటే రిక్వెస్ట్ కింద వస్తుంది, ఆర్డర్స్ చేయడం కానీ కమాండ్స్ కానీ ఇవన్నీ కూడా మనకు ఇంపెరేటివ్ సెంటెన్స్ అవుతాయండి. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ యూజ్ ఆఫ్ అన్ అపాస్ట్రిఫియస్ ఇన్ ఏ కాంట్రాక్షన్ ఫర్ డు నాట్ అనేసి ఇచ్చారండి. సో డు నాట్లో మనకు ఎలా వాడతామండి, డోంట్. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ ద ఫాలోయింగ్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద లెగసీ సెక్షన్ ఆఫ్ ఏ బయోగ్రఫికల్ స్కెచ్ అనేసి ఇచ్చారండి. సో లెగసీ సెక్షన్ అంటే అతను పొందినటువంటి అవార్డ్స్ కానీ హానర్స్ కానీ, అంటే అతనికి సంబంధించిన బిరుదులు కానీ అవార్డ్స్ ఉంటాయి కదా ఏమైనా, సో అవన్నీ కూడా మనము లెగసీ సెక్షన్లో యూస్ చేస్తాము. సో ఎర్లీ లైఫ్ అనేది మనకు లెగసీ సెక్షన్లో ఉండదు, కెరియర్ అచీవ్మెంట్స్ ఉండదు, ఇవి ఎడ్యుకేషన్లో ఉంటాయి, కరెంట్ పొజిషన్ కూడా దాంట్లోనే ఉంటుంది. సో లెగసీ సెక్షన్ ఆఫ్ ఏ బయోగ్రాఫికల్ స్కెచ్లో లెగసీ సెక్షన్లో మనకేముంటాయండి, అవార్డ్స్ అలాగే హానర్స్ ఉంటాయి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజెస్ ద డిఫైనైట్ ఆర్టికల్ బిఫోర్ ఏ సింగులర్ నౌన్ విచ్ స్టాండ్స్ ఫర్ ఏ హోల్ క్లాస్ అంటండి. సో మనకు డిఫైనైట్ ఆర్టికల్ అంటే మనకేమొస్తుంది, డెఫినెట్ ఆర్టికల్ ద అనేది యూజ్ చేయాలి. దేని ముందు, అది సింగులర్ నౌన్ అయ్యి ఉండాలి, కానీ అది హోల్ క్లాస్ని స్టాండ్ విత్ ఏ హోల్ క్లాస్ అనేసి ఇచ్చారు. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ 1, ద లైన్ ఈజ్ ఫ్యూరియస్. సో ఆప్షన్ 1 వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద ఫ్లైట్ వాజ్ డిలేడ్ డాష్ బ్యాడ్ వెదర్ అనేసి ఇచ్చారండి. ద ఫ్లైట్ అనేది మనకు డిలే అయింది. సో ఎందుకు డిలే అయింది, బ్యాడ్ వెదర్ వల్ల. సో ఫ్లైట్ డిలే అయింది ఎందువల్ల, డ్యూ టు బ్యాడ్ వెదర్ అనేసి ఇస్తారండి. డ్యూ టు అంటారు కాబట్టి కారణంగా, దాని కారణంగా మనకు డిలే అయింది కాబట్టి డ్యూ టు అనే ఆప్షన్ వస్తుంది. ఏ హెడ్ ఆఫ్ అంటే ముందుగా అనేసి వస్తుందండి, ఇన్ బ్యాక్ ఆఫ్ అంటే వెనకాల, ఎక్సెప్ట్ ఫర్ అంటే మినహాయించి. సో కాబట్టి డ్యూ టు అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ యూజెస్ అన్ ఇంటర్జెక్షన్ ఎట్ ద బిగినింగ్ కరెక్ట్లీ అనేసి ఇచ్చారండి. ఇంటర్జెక్షన్ మనకు స్టార్టింగ్లో ఉండాలి, కరెక్ట్గా యూజ్ అయి ఉండాలి. ఇచ్చినటువంటి వాటిల్లో మనకు ఫస్ట్గా యూజ్ చేసింది ఏదండి, ఆప్షన్ 1లోనే యూజ్ చేస్తారు, మిగిలిన వాటిల్లో మనకు లాస్ట్లో యూజ్ చేశారు కాబట్టి ఇది ఆన్సర్లు కావండి. ఇక్కడ మనకు ఈజీగా మనకు దీనికి ఇంగ్లీష్ గ్రామర్ అంతా తెలియాల్సిన పని కూడా లేదండి. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ యూజెస్ ఇన్ ద ఇంటర్జెక్షన్ ఎట్ ద బిగినింగ్ అన్నారు, కరెక్ట్గా యూజ్ చేయాలి. ఎట్ ద బిగినింగ్లో యూజ్ చేసింది ఈ ఆప్షన్లో ఒక్కటే. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఔచ్ అనే దాంట్లో చూసుకున్నట్లయితే
ఔచ్కి వచ్చేసి మనము ఎక్స్క్లమేటరీనే యూజ్ చేస్తామండి. హే అనేదానికి కూడా ఎక్స్క్లమేటరీనే యూజ్ చేస్తాము. బట్ ఇక్కడ వెల్ అనేదానికి కామాని యూజ్ చేస్తామండి, ఎక్స్క్లమేటరీ మార్క్ని యూజ్ చేయమన్నమాట. ఐడెంటిఫై ద ఇంటర్జంక్షన్ దట్ వుడ్ బి ఎక్స్ప్రెస్ ఏ మైల్డ్ ఎమోషన్ టిపికల్లీ ఫాలోడ్ బై ఏ కామా అనేసి ఇచ్చారు. సో వెల్ అనే దానికి కామాని యూజ్ చేస్తాం కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్ ఇన్ విచ్ దే అక్కర్ డిక్షనరీ అనేసి ఇచ్చారండి. సో డిక్షనరీలో ఎలా ఉంటుందో మనము అలా అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ చూసుకుంటే MATC ఉంది కాబట్టి ఇక్కడ మ్యాచ్ అనేది వస్తుందండి. ఫస్ట్ దానికి ఇది మ్యాచ్ అనేది ఫస్ట్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే MATE అని ఉంది కాబట్టి మేట్, ఇది వచ్చేసి మనకు థర్డ్ ఆప్షన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అండి? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్లీ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ అనేసి ఇచ్చారండి. జెనరస్లీ అనేదానికి కరెక్ట్ స్పెల్లింగ్. సో ఏమవుతుంది? GENEROUSLY, జెనరస్లీ. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ ఫామ్ ఆఫ్ అనేసి ఇచ్చారండి. ఫస్ట్ హీ సేస్ ఐ యామ్ అన్వెల్ అనేసి ఇచ్చారు. ఇది ఇండైరెక్ట్ ఫామ్లో చేయాలి. ఇది వచ్చేసి మనకు డైరెక్ట్ ఫామ్లో ఉంది. ఇండైరెక్ట్ ఫామ్లో ఎలా ఉంటుందండి? హీ సేస్ ఇక్కడ ఐ అనేది ఇండైరెక్ట్ ఫామ్లో ఎలా మారుతుందండి? హీ లాగా మారుతుంది. హీ సేస్, హీ, యామ్ అనేది ఈజ్ లాగా మారుతుంది. యామ్ వచ్చేసి మనకు ఇండైరెక్ట్ ఫామ్లో ఎలా మారుతుంది? ఈజ్ లాగా మారుతుంది. హీ సేస్ హీ ఈజ్ అన్వెల్ అండి. హీ సేస్ హీ ఈజ్ అన్వెల్. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 1 వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మీనింగ్ ఆఫ్ రన్ ఇంటూ అనేసి ఇచ్చారండి. రన్ ఇంటూ అంటే టు ఎన్కౌంటర్, టు అవాయిడ్, టు ఎక్స్పీరియన్స్ డిఫికల్టీస్, టు కొలైడ్ అనేసి ఇచ్చారు. రన్ ఇంటూ అంటే వాళ్ళను వదిలివేయటం అనేసి మనకు అర్థం వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. టు అవాయిడ్, నాట్ ఏ మీనింగ్ ఆఫ్ రన్ ఇంటూ అంటే ఏంటి? టు అవాయిడ్, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, ఇది వచ్చేసి రీడింగ్ ప్యాసేజ్ అండి. రీడింగ్ ప్యాసేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఐడెంటిఫై ద ప్రైమరీ ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ అన్ ఏజనింగ్ పాపులేషన్ ఈజ్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 2 అండి. ఇంక్రీజింగ్ ద డిమాండ్ ఫర్ ఎల్డర్ కేర్ అండ్ పెన్షన్ సిస్టమ్స్. నెక్స్ట్ వచ్చేసి డెవలపింగ్ కాంప్రహెన్సివ్ సోషల్ సపోర్ట్ సిస్టమ్ ఈజ్ డాష్ ఫర్ అడ్రసింగ్ ద నీడ్స్ ఆఫ్ ఏజనింగ్ పాపులేషన్ అనేసి ఇచ్చారండి. సో ఇది దేనికి సంబంధించి ఉంటుంది మనకు? ఎసెన్షియల్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎసెన్షియల్. ఇక్కడ మనకి ఇచ్చారు కదా, ఎసెన్షియల్ అని ఉంది చూడు. డెవలపింగ్ కాంప్రహెన్సివ్ సోషల్ సపోర్టింగ్ సిస్టమ్ ఈజ్ డాష్ అడ్రసింగ్ ద నీడ్స్ ఆఫ్ అన్ ఏజింగ్ పాపులేషన్ అనేసి వచ్చారు. సో ఎసెన్షియల్ అండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ఇది వచ్చేసి మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. చూస్ ద క్యారెక్టరిస్టిక్స్ దట్ ఏ గుడ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ షుడ్ హ్యావ్ అనేసి ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకు TLMకి సంబంధించినటువంటి క్వశ్చన్. గుడ్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయండి? TLMకి హై కాస్ట్ అనేసి ఇచ్చారు. హై కాస్ట్ ఉండవు, లో కాస్ట్లోనే ఉంటాయి. సో ఇర్రిలవెన్స్ టు ద టీచింగ్ ఐటమ్స్, సో రిలవెంట్గానే ఉండాలండి. నెక్స్ట్ విజువల్లీ అపీలింగ్ అండ్ నావెల్ అనేసి ఇచ్చారు. సో ఇది కరెక్ట్. కాంప్లెక్సిటీ ఫర్ స్టూడెంట్స్, కాంప్లెక్సిటీ ఉండకూడదు స్టూడెంట్స్కి. సో కాబట్టి మనకు ఒక గుడ్ TLMకి ఉండవలసినటువంటి క్యారెక్టరిస్టిక్ ఏంటి? విజువల్లీ అపీలింగ్ అండ్ నావెల్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ పోయట్రీ అనేసి ఇచ్చారు. సో మనకు టీచింగ్ పోయట్రీలో చూసుకుంటే ఏంటంటే టు ఫోకస్ ఆన్ సైంటిఫిక్ టెక్స్ట్ అంటే కాదు.
నెక్స్ట్ టు డెవలప్ ఇమాజినేటివ్ అండ్ క్రియేటివ్ ఎబిలిటీస్ అండి. మనకు టీచింగ్ పోయట్రీ అనేది ఎందుకు చెప్తారు అంటే టు డెవలప్ ద ఇమాజినేటివ్ అండ్ క్రియేటివ్ ఎబిలిటీస్ కోసం. టు రెడ్యూస్ ద లాంగ్వేజ్ స్కిల్స్ కాదు, టు ఫోకస్ ఆన్ ప్రోస్ కాంప్రిహెన్షన్ కూడా కాదు. సో ఆప్షన్ 2 వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఫ్యాక్టర్ దట్ హ్యాస్ హిస్టారికల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ ద స్టేటస్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా అనేసి వచ్చారండి. సో మనకు ఏది ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది అంటే మోక్లే మినిట్స్ అండి. మోక్లే మినిట్స్ 1835. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ రికగ్నైజేషన్ వొకాబులరీ అనేసి ఇచ్చారు. సో రికగ్నైజేషన్ వొకాబులరీ అంటే ఎలా ఉంటుందండి, మనము వాటిని చదివినప్పుడు కానీ విన్నప్పుడు కానీ మళ్ళీ గుర్తు తెచ్చుకునే విధంగా ఉంటుంది. సో ఇక్కడ వర్డ్స్ యూజ్డ్ ఇన్ స్పీకింగ్ అండ్ రైటింగ్ అని ఇచ్చారు కాదు. వర్డ్స్ యూజ్డ్ టు రీప్లేస్ ద అదర్ వర్డ్స్ ఇచ్చారు కాదు. వర్డ్స్ అండర్స్టూడ్ వెన్ రీడ్ ఆర్ హియర్డ్, ఎప్పుడైనా చదివినప్పుడు కానీ విన్నప్పుడు కానీ మనం వొకాబులరీని రికగ్నైజేషన్ చేయగలుగుతాం. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఐడెంటిఫై ద బెనిఫిట్స్ ఆఫ్ లాంగ్వేజ్ ల్యాబ్స్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ లిమిటెడ్ స్టూడెంట్స్ ఎంగేజ్మెంట్ అని ఉంది. సో ఇది రాంగ్. నెక్స్ట్, ప్రొవైడ్ ఏ స్ట్రక్చర్డ్ ఈ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, కరెక్టే. లాంగ్వేజ్ ల్యాబ్స్ వలన మనకు వాళ్ళకు స్ట్రక్చర్డ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్, రెడ్యూసింగ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ అనేసి ఇచ్చారు కాదు. డిక్రీజింగ్ ద కాంప్రహెన్సివ్ లెవెల్స్ అనేసి ఇచ్చారు, ఇది కూడా కాదు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఫేజ్ ఆఫ్ టీచింగ్ వేర్ ప్లానింగ్ బిఫోర్ ఎంటరింగ్ ద క్లాస్ రూమ్ అక్కర్స్ అనేసి ఇచ్చారండి. సో మన క్లాస్ రూమ్కి ముందు ఎంటర్ అయ్యే ముందు మనము టీచింగ్ చేయాలి అనుకుంటే ఏది కరెక్ట్ ఫేజ్ అనేసి అడుగుతున్నారు. సో ఇంటరాక్టివ్ ఫేజు, పోస్ట్ యాక్టివ్ ఫేజు, ఎగ్జిక్యూషన్ ఫేజు, ప్రీ యాక్టివ్ ఫేజ్ అనేసి ఇచ్చారండి. సో ఇంటరాక్టివ్ ఫేజ్ అంటే మనము పాఠం చెప్పేటప్పుడు అనమాట, అంటే చెప్పడం అయిపోయిన తర్వాత అట్లా. నెక్స్ట్, పోస్ట్ యాక్టివ్ అంటే పాఠం చెప్పిన తర్వాత, పాఠం మొత్తం అయిపోయిన తర్వాత. నెక్స్ట్, ఎగ్జిక్యూషన్ ఫేజ్ అంటే మనం పాఠం చెప్పేటప్పుడు కానీ మధ్యలో. నెక్స్ట్, ప్రీ యాక్టివ్ స్టేజ్ అంటే పాఠం చెప్పకముందు, దట్ మీన్స్ క్లాస్కి రాకముందే. సో మనకు చూస్ ద కరెక్ట్ ఫేజ్ ఆఫ్ టీచింగ్ అనేసి ఇచ్చారు. వేర్ ద ప్లానింగ్ బిఫోర్ ఎంటరింగ్ ద క్లాస్ రూమ్ అక్కర్స్. మనకు ఏదండి దీంట్లో ప్రీ యాక్టివ్ ఫేజ్. ప్రీ యాక్టివ్ ఫేజ్ అంటే మనం క్లాస్లోకి ఎంటర్ అవ్వకముందే మనం దానికి సంబంధించినటువంటి టీచింగ్కి సంబంధించినటువంటి ప్లానింగ్ మొత్తం కూడా ప్రిపేర్ అయితే చేసేసుకోవాలి. సో ఆప్షన్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. క్రింది ప్రవచనాలను చదివి సరి అయిన ఐచ్ఛికమును ఎంచుకోండి అనేసి ఇచ్చారండి. సో దీనిలో ప్రవచనం ఏ, స్టేట్మెంట్ ఏ వచ్చేసి కాంతి రంగులుగా విడిపోవటాన్ని కాంతి విక్షేపణం అంటారు అనేసి ఇచ్చారు. స్టేట్మెంట్ బి చూసుకున్నట్లయితే ఇంద్రధనస్సు అనేది విక్షేపణం చూపే సహజ ప్రక్రియ అనేసి ఇచ్చారండి. సో దీనికి ఇచ్చినటువంటి ఆప్షన్స్ కూడా చూద్దాము. సో ఆప్షన్స్ అయితే ఇవ్వండి. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. బోత్ ఏ అండ్ బి స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇక్కడ కాంతి రంగులుగా విడిపోవటాన్ని ఏమంటారండి, కాంతి విక్షేపణము అంటాము. అలాగే ఇంద్రధనస్సు అనేది విక్షేపణం చూపే సహజ ప్రక్రియ. ఇంద్రధనస్సు అనేది మనకు ఎలా ఏర్పడుతుందండి, కాంతి విక్షేపణం ఆధారంగానే మనకు ఈ ఇంద్రధనస్సు అనేది ఏర్పడుతుంది. సో ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్స్ కూడా మనకు కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ కూడా స్టేట్మెంట్సే ఇచ్చారండి. ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే విద్యుత్ బల్బులకు 2 ధ్రువాలు ఉంటాయి. సో బల్బు యొక్క 2 ధ్రువాలు ఎల్లప్పుడూ ఒకదానికొకటి తాకే విధంగా ఏర్పాటు చేయబడతాయి అనేసి ఇచ్చారండి. సో వీటికి సంబంధించినటువంటి ఆప్షన్స్ కూడా చూడండి. సో ఇక్కడ చూసుకుంటే విద్యుత్ బల్బునకు 2 ధ్రువాలు ఉంటాయండి. సో అందరికీ తెలిసినదే. అలాగే ఇక్కడ మనకు
బల్బు యొక్క 2 ధ్రువాలు కూడా ఎల్లప్పుడూ ఒకదానికొకటి తాకే విధంగా ఏర్పాటు చేయబడతాయి అనేసి ఇచ్చారండి. సో ఇలా చేస్తే ఏమవుతుందండి, మనకు షార్ట్ సర్క్యూట్ అనేది జరుగుతుందండి. షార్ట్ సర్క్యూట్ అనేది మనకు 2 ధ్రువాలు కూడా ఒకదానికొకటి తాకే విధంగా ఎప్పుడూ కూడా ఉంచకూడదండి. సో కాబట్టి ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, ఈ స్టేట్మెంట్ ఏ వచ్చేసి కరెక్ట్ అవుతుంది, అలాగే స్టేట్మెంట్ బి వచ్చేసి తప్పు అవుతుంది. ఆప్షన్ 3 అండి దీనికి కరెక్ట్ ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇది కూడా స్టేట్మెంటేనండి. క్రింది ప్రవచనాలను చదవండి అనేసి ఇచ్చారు. స్టేట్మెంట్ 1 చూసుకుంటే, దండాయస్కాంతాలు సురక్షితంగా ఉంచడానికి వాటి సజాతి ధ్రువాలు ఒకే వైపు ఉండే విధంగా జతగా ఉంచాలి అనేసి ఇచ్చారు. నెక్స్ట్ ప్రవచనం బి చూసుకుంటే, గుర్రపు నాడ అయస్కాంతాన్ని సురక్షితంగా ఉంచుటకు ఒక ఇనుప ముక్కను ధ్రువాల మధ్యలో ఉంచాలి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు దండాయస్కాంతాలు సురక్షితంగా ఉంచడానికి వచ్చేసి వాటి విజాతి ధ్రువాలు ఒకే వైపు విధంగా ఉండాలండి, ఒకే వైపు ఉండే విధంగా ఉంచాలి, సజాతి ధ్రువాలు కాదు. సో ఇది రాంగ్. అలాగే గుర్రపు నాడ అయస్కాంతాన్ని వచ్చేసి మనము సురక్షితంగా ఉంచాలి అంటే ఎప్పుడైనా సరే ఒక ఇనుప ముక్కను ఆ ధ్రువాల మధ్య ఉంచినట్లయితే దాన్ని మనము పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడానికి ఉంటుందండి. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక దృఢ వస్తువుపై పీడనం పెంచాలంటే అనేసి ఇచ్చారండి. ఏదైనా ఒక దృఢ వస్తువు పైన పీడనం పెంచాలి, ప్రెజర్ అనేది మనము పెట్టాలి అంటే ఏం చేయాలండి, సో ఏం చేయాలండి, దాన్ని బలాన్ని పెంచి స్పర్శతల వైశాల్యాన్ని తగ్గించాలండి. బలాన్ని పెంచి స్పర్శతల వైశాల్యాన్ని తగ్గిస్తే మనము ఆ వస్తువు పైన పీడనాన్ని పెంచవచ్చు. సో ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో వృక్ష కణం యొక్క లక్షణం కానిది ఏది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ది కణకవచం కలిగి ఉంటుంది అనేసి ఇచ్చారండి. వృక్ష కణంలో మనకు కణకవచం అనేది కలిగి ఉంటాయి, అలాగే సెల్యులోజ్ కూడా కలిగి ఉంటుంది. ఇది కణ ద్రవ్య సంకోచం చూపును అనేసి ఇచ్చారండి. సంకోచం చూపిస్తుంది, దానికి వాటర్ ఇలాంటివన్నీ అందకపోయినప్పుడు అది సంకోచం వ్యాపనం అనేది మనకు జరుగుతుందండి. సో కాబట్టి ఇది కూడా ఉంటుంది. సో రిక్తికలు ఉండవు అనేసి ఇచ్చారు, రిక్తికలు అనేటివి ఉంటాయండి. రిక్తికలు వృక్షకణంలో కూడా మనకు రిక్తికలు అనేటివి ఉంటాయి. సో ఇక్కడ ఉండవు అనేసి ఇచ్చారు కాబట్టి ఇది కరెక్ట్ కాదండి. సో లక్షణం కానిది వచ్చేసి ఆప్షన్ 3. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకం ఈ విధంగా హానికరమైనది అనేసి ఇచ్చారండి. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారీలో హానికర వ్యర్థాలు విడుదలవుతాయి అనేసి ఇచ్చారు. అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నేలలో కలవడం హానికరము, అది నీటిలో కలిసినట్లయితే జలచరాలు జీవనానికి హాని కలుగుతుంది అనేసి వచ్చారండి. సో ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వలన ఇక్కడ మనకి ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్లు కూడా కరెక్టేనండి. సో దాని నుంచి మనకు వ్యర్థ పదార్థాలు అనేటివి విడుదలవుతాయి. కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ కూడా చూసుకోండి, దాని గురించి మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వ్యర్థ పదార్థాలు విడుదలవుతాయండి, కరెక్టే. వాటి వలన మనకు హానికరం కూడా జరుగుతుంది, అలాగే భూమికి కూడా హానికరం జరుగుతుంది. సో అది నీటిలో కలిసినట్లయితే మనకు జలచరాల జీవనానికి కూడా హాని అనేది కలుగుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి 3 ఆప్షన్స్ కూడా మనకు కరెక్టే. సో కాబట్టి A, B, C అనేది ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారండి. జిబ్బరిన్లు, ఆప్సైటిక్ ఆమ్లం, సైటోకినైన్లు అనేసి ఇచ్చారు. సో ఆక్సిజన్లు వచ్చేసి మనకు దేనికి సహాయపడతాయండి, ఇవి కణాలు పొడవుగా పెరగడానికి తోడ్పడతాయి. సో దేనికి ఉపయోగపడుతుంది, ఆక్సిజన్లు అనేది కణ పొడవు పెరుగుదలకండి, కణ పొడవు పెరుగుదలకు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జిబ్బరిన్లు అండి. జిబ్బరిన్లు వచ్చేసి కాండం పొడవును పెంచడానికి అంటే కాండం పెరుగుదలకు ఉపయోగపడతాయి. సో కాండం పెరుగుదలకు.
నెక్స్ట్ ఆప్సైటిక్ ఆమ్లం అండి. ఆప్సైటిక్ ఆమ్లం వచ్చేసి ఆకులు రాలిపోకుండా వడలిపోకుండా ఉండేలా చేస్తాయి. నెక్స్ట్ సైటోకినైన్లు అండి. ఇవి కణ విభజనను ప్రోత్సహిస్తుంది. సో ఆప్షన్ 1 అండి. సో ఆక్సిజన్లు వచ్చేసి కణ పొడవు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జిబ్బరిన్లు వచ్చేసి కాండం పెరుగుదల అండి. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అవుతుంది. ఆప్సైటిక్ ఆమ్లం వచ్చేసి మనకు ఆకులు వడలిపోకుండా రాలిపోకుండా చూస్తుంది. సైటోకినైన్లు వచ్చేసి కణ విభజనను ప్రోత్సహిస్తాయి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సెకండ్ది ఫిట్ అవుతుంది. సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇవి కూడా మనకు స్టేట్మెంట్లలో ఇచ్చారండి. చాలా వరకు కూడా మనకు స్టేట్మెంట్ క్వశ్చన్సే అడగడం జరుగుతుంది. సో మొన్నటి నుంచి అంటే ఇంతకుముందు గత 2 టెట్స్ నుంచి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి కూడా మనకు స్టేట్మెంట్ టైప్లలోనే క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడుగుతున్నారండి. సో ఫస్ట్ది చూద్దాము. స్టేట్మెంట్ ఏ చూసుకున్నట్లయితే రాబందులు మరియు గద్దలు సహజ పారిశుద్ధ కార్మికులు అనేసి ఇచ్చారు. కారణం ఏంటి అంటే వాటికి మెలితిరిగిన ముక్కు మరియు పదునైన గోళ్ళు ఉంటాయి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు ఇచ్చినటువంటి 2 ఆప్షన్స్ కూడా కరెక్టే. 2 ఆప్షన్స్ కూడా కరెక్టేనండి. కాకపోతే ఇక్కడ రీజన్ అనేది మనకు రాంగ్ అనమాట. సో బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చర్మం బయటకు చొచ్చుకొని రావటం వలన ఏర్పడే శ్వాసేంద్రియం ఏది అనేసి వచ్చారండి. సో ఏదండి? మొప్పలండి. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను. మనం క్రింది సందర్భంలో ఉక్కిరి బిక్కిరి అయినట్లు ఎక్కిళ్ళు లేదా దగ్గుకు గురి అవుతాము అనేసి వచ్చారండి. సో ఆప్షన్స్ అయితే చూద్దాము. సో ఎప్పుడండి మనకు ఆహారం మనం తినేటప్పుడు మనకు ఉక్కిరి బిక్కిరి అయినట్లు కానీ ఎక్కిళ్ళు కానీ దగ్గు కానీ వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. సో ఎందుకు వస్తాయంటే ఆహారపు రేణువులు వచ్చేసి మనకు నోటి నుండి శ్వాసనాళంలోకి ప్రవేశించినప్పుడు అండి. ఆహార రేణువులు నోట్లో మనం తినేటప్పుడు అవి శ్వాసనాళంలోకి మనకు కొన్ని మెతుకులు అనేటివి వెళ్తాయండి. సో ఆ టైంలో మనకు ఎక్కువగా పొలమారినట్టు ఉండడం కానీ దగ్గు అలాగే ఎక్కిళ్ళు ఇవన్నీ కూడా వస్తాయి. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను. స్టేట్మెంట్ ఏ వచ్చేసి అసర్షన్ అండి. ఫస్ట్ది వచ్చేసి ప్రకటన. ఈస్ట్ శ్వాసక్రియలో కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేయటం ద్వారా పిండిని ఉబ్బేలా చేస్తుంది అనేసి ఇచ్చారు. సో దానికి కారణం ఏంటంటే పిండి రేణువుల మధ్య కార్బన్ డయాక్సైడ్ చేరిక వలన పిండి పరిమాణం అనేది పెరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూద్దాము. సో చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఏ అలాగే ఆర్ 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే అండి. ఈస్ట్ శ్వాసక్రియలో వచ్చేసి మనకు కార్బన్ డయాక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. దానివల్ల ఏంటిది మనకు పిండి అనేది ఉబ్బేలా చేస్తుంది. అలాగే ఈ పిండి ఎందుకు ఉబ్బుతుందండి? ఆ పిండి రేణువుల మధ్య మనకు కార్బన్ డయాక్సైడ్ ఉంటుందన్నమాట. సో దానివల్ల మనకు దాని పరిమాణము పెరిగినట్లు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఇవన్నీ మనకు పెట్టినప్పుడు కొంచెం దాని యొక్క పరిమాణం అనేది పెరుగుతుంది కదా. సో ఎందుకు పెరుగుతుంది అంటే ఈ కార్బన్ డయాక్సైడ్ చేరడం వలన మనకు ఆ పిండి పరిమాణం అనేది పెరుగుతుంది. సో ఇక్కడ మనకు ఏ అండ్ ఆర్ బోత్ ఆర్ కరెక్ట్ అండి. ఆర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనకు ఏకి సంబంధించి కరెక్టే. సో ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింద ఇవ్వబడిన వాటిలో ఈ మానవ వ్యాధుల వ్యాప్తికి కలుషిత నీరు కారణమవుతుంది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు కలరా, పోలియో, క్షయ, హెపటైటిస్ ఏ అనేసి ఇచ్చారు. సో మనకు కలుషిత నీరు వల్ల ఏమొస్తుందండి? కలరా వస్తుంది. అలాగే మనకు కలుషిత నీరు వల్ల ఇంకా ఏమొస్తుందండి? పోలియో కూడా వస్తుందండి. అలాగే హెపటైటిస్ ఏ అనేది కూడా వస్తుంది. సో ఆప్షన్ 1, 2, 4 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను. సరికాని జతలను గుర్తించండి అనేసి ఇచ్చారండి. పిగ్మీలు, కాంబో బేసిన్ అనేసి ఇచ్చారు.
అలాగే రెడ్ ఇండియన్లో అమెజాన్ బేసిన్. సెల్వాల్ అంటే భూమధ్యరేఖ శీతోష్ణ ప్రాంతంను సెల్వాల్ అని పిలుస్తారనేసి ఇచ్చారు. నెక్స్ట్ సవర్ణాలు అంటే స్టెప్పీ ప్రాంతం అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్స్లో ఫస్ట్ది కరెక్టే అండి. పిగ్మీల్ అంటే కాంగో బేసిన్ అనమాట. వీళ్ళు వచ్చేసి ఆఫ్రికాలోని పిగ్మీలని ఆఫ్రికాలో ఉండేటటువంటి కాంగో బేసిన్ అడవులలోనే వీళ్ళు నివసించడం జరుగుతుంది. సో కరెక్టే. రెడ్ ఇండియన్లో అమెజాన్ బేసిన్, ఇది కూడా మనకు కరెక్టేనండి. భూమధ్యరేఖ ప్రాంతంలో వీళ్ళు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సెల్వాలు అంటే భూమధ్యరేఖ శీతోష్ణ స్థితి ప్రాంతం, కరెక్టేనండి. సవర్ణాలు అంటే ఉష్ణమండల గడ్డి భూమి భాగాలను వచ్చేసి మనము సవర్ణాలు అంటాము. స్టెప్పీలు అంటే ఏంటిదండి? సమశీతోష్ణ మండలంలో ఉండేటటువంటి గడ్డి భూములను స్టెప్పీలు అంటాము. సో ఈ రెండు కూడా మనకు డిఫరెంట్ అండి, కానీ ఇక్కడ ఒకటే అని ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ అనమాట. సో సరికాని జత వచ్చేసి ఆప్షన్ 4 అండి. సవర్ణాలు అని వేటిని పిలుస్తారండి? ఉష్ణమండల గడ్డి భూములను మనకు సవర్ణాలు అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇవి కూడా అడగచ్చు. స్టెప్పీ ప్రాంతం అంటే సమశీతోష్ణ మండల గడ్డి భూములను స్టెప్పీలు అనేసి అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రపంచ జల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అనేసి వచ్చారు. ఎప్పుడండి? మార్చి 22న ప్రపంచ జల దినోత్సవం జరుపుకుంటాము. నెక్స్ట్ది జనాభా కూర్పునకు సంబంధించి సరి అయిన సమాధానం గుర్తించండి అనేసి వచ్చారండి. సో ఇక్కడ మనకు ఫస్ట్ది చూసుకున్నట్లయితే ఒక దేశ జనాభా ఎక్కువగా ఉండడానికి ఆ దేశ అభివృద్ధి స్థాయికి సంబంధం లేదు అనేసి వచ్చారు. బీది చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఒక దేశ ప్రజల వృత్తి ఆదాయ స్థాయిలో వ్యత్యాసం ఉంటుంది అనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సి చూసుకున్నట్లయితే జనాభా కూర్పు అనేది మనకు వచ్చేసి ఒక దేశ జనాభా నిర్మాణాన్ని సూచిస్తుంది అనేసి వచ్చారండి. సో ఇక్కడ మనకు సరి అయిన సమాధానాన్ని గుర్తించమని ఇవ్వడం జరిగింది. సో ఈ మూడు కూడా మనకు సరి అయినవేనండి. ఒక దేశ జనాభా ఎక్కువగా ఉండటానికి కానీ ఆ దేశ అభివృద్ధి స్థాయికి కానీ సంబంధమే లేదు. అభివృద్ధి వేరు, దేశ జనాభా వేరు. దేశ జనాభా పెరుగుతూ ఉండొచ్చు, తగ్గుతూ ఉండొచ్చు, అభివృద్ధి కూడా అంతే ఉంటుందన్నమాట. సో ఈ రెండింటికి కూడా సంబంధం లేదు, కరెక్టే. దేశ ప్రజల వృత్తి ఆదాయ స్థాయిలలో వ్యత్యాసం అనేది ఉంటుంది. సో కరెక్టేనండి. ప్రతి ఒక్క దేశంలో వాళ్ళ యొక్క ప్రజల యొక్క ఆదాయాలు కానీ వాళ్ళ యొక్క వృత్తులు కానీ డిఫరెంట్గానే ఉంటాయి. అలాగే జనాభా కూర్పు అనేది ఒక దేశ జనాభా నిర్మాణాన్ని సూచిస్తుందండి. సో ఇది కూడా కరెక్టే కాబట్టి అన్నీ కరెక్టే. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సుస్థిరాభివృద్ధి లక్ష్యం 6 దీనిని సూచిస్తుంది అనేసి వచ్చారండి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు కూడా మనకు సుస్థిరాభివృద్ధి గురించి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో సుస్థిరాభివృద్ధి లక్ష్యం 6 అని ప్రత్యేకంగా మెన్షన్ చేశారండి. సో ఇది వచ్చేసి మనకు స్వచ్ఛమైన నీరు మరియు పారిశుద్ధం లభ్యమయ్యేలా చూడటమే దీని యొక్క లక్ష్యము. సో ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుందండి. అలాగే సుస్థిర నగరాలు మరియు సంఘాలు. సో ఇది వచ్చేసి మనకు 11 అండి. సుస్థిరాభివృద్ధి లక్ష్యం 11 ఏం తెలియజేస్తుందంటే సుస్థిర నగరాల గురించి, సంఘాల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ బాధ్యాయుతమైన వినియోగము మరియు ఉత్పత్తి. ఇది వచ్చేసి మనకు సుస్థిరాభివృద్ధి లక్ష్యం 12 అండి. సుస్థిరాభివృద్ధి లక్ష్యం 12 దేనిని సూచిస్తుందంటే బాధ్యాయుతమైన వినియోగము మరియు ఉత్పత్తి. నెక్స్ట్ గౌరవప్రదమైన పని మరియు అభివృద్ధి అనేది మనకు సుస్థిరాభివృద్ధి లక్ష్యం 8వది సూచిస్తుందండి. సో ఇవి ఇక్కడ ఇచ్చినటువంటి వాటికి ఎక్స్ప్లెనేషను. సో ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుందండి. సుస్థిరాభివృద్ధి లక్ష్యం 6 దేనిని సూచిస్తుంది? స్వచ్ఛమైన నీరు మరియు పారిశుద్ధ్యము. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వారిలో మామ్లుక్ వంశానికి చెందని వారిని గుర్తించండి అనేసి ఇచ్చారండి. మామ్లుక్ అంటే ఎవరండి? బానిస వంశానికి. మామ్లుక్ అంటే ఎవరు? బానిస వంశం అండి. బానిస వంశానికి చెందని వారు. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే మనకు బాల్బన్, రజియా సుల్తాను, అలాగే ఇల్తుత్మిష్, ఈ ముగ్గురు కూడా బానిస వంశానికి చెందిన వారే అండి.
బానిస వంశానికి చెందినవారు ఎవరండి? బాల్బన్, రజియా సుల్తానా, ఇల్తుత్మిష్, వీళ్ళందరూ కూడా బానిస వంశమే. సో ఖిజర్ ఖాన్ వచ్చేసి మనకు ఎవరండి? సయ్యద్ వంశ స్థాపకుడు. ఖిజర్ ఖాన్ ఎవరు? సయ్యద్ వంశ స్థాపకుడు అండి. సయ్యద్ వంశ స్థాపకుడు. సో కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుందండి. మామ్లుక్ వంశానికి చెందని వారు ఎవరు? ఖిజర్ ఖాన్. సో చెందిన వారు ఎవరు? మామ్లుక్ మీన్స్ బానిస వంశం అండి. బానిస వంశానికి చెందిన వారు ఎవరు? బాల్బన్, రజియా సుల్తానా, ఇల్తుత్మిష్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది నగరాలలో గుప్తుల సామ్రాజ్యంలో అంతర్భాగం కానిది ఏది అనేసి అడిగారండి. మనకు ఈ గుప్తుల యొక్క సామ్రాజ్యం చూసుకుంటే ప్రధానంగా ఉత్తర, మధ్య మరియు పశ్చిమ భారతదేశంలోనే విస్తరించి ఉందండి. ఎక్కువగా కూడా దక్షిణ భారతదేశంలో మనకు గుప్త సామ్రాజ్యం అనేది అంతగా లేదు. మనకు దక్షిణ సామ్రాజ్యంలో ఎక్కువగా ఏముంటుందంటే శాతవాహనులు కానీ ఇక్ష్వాకులు వీళ్ళందరూ కూడా మనకు దక్షిణ భారతదేశంలో ఉన్నారు. కానీ గుప్తుల సామ్రాజ్యం మొత్తం కూడా ఎక్కువగా ఉత్తర, మధ్య, పశ్చిమ భారతదేశంలోనే ఎక్కువగా విస్తరించి ఉంది. సో అది మీ అందరికీ తెలిసిందే. సో కాబట్టి గుప్త సామ్రాజ్యం చూసుకున్నట్లయితే బారుకచ్చా, ఉజ్జయిని, సాంచి ఇవన్నీ కూడా గుప్త సామ్రాజ్యాలకు సంబంధించినవేనండి. సో అమరావతి వచ్చేసి మనకు ఏంటిదండి? గుప్త సామ్రాజ్యంలో కాదు. అమరావతి ఇది మనకు దక్షిణ భారతదేశంలో ఉంది. అలాగే శాతవాహనులు, ఇక్ష్వాకులు వీళ్ళందరూ కూడా మనకు అమరావతిలో చేసిన వాళ్ళే, వారి యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించిన వాళ్ళే, గుప్తులైతే కాదండి. సో గుప్త సామ్రాజ్యంలో అంతర్భాగం కానిది ఏంటిది? అమరావతి. నెక్స్ట్ క్వశ్చన్, భోపాల్ గ్యాస్ విషాదానికి సంబంధించిన అంశాలను గుర్తించండి అనేసి ఇచ్చారు. సో ఇక్కడ యూనియన్ కార్బైడ్, మధ్యప్రదేశ్, మిథైల్ ఐసోసైనేట్, డిసెంబర్ 2, 1984 అనేసి ఇచ్చారండి. సో ఆప్షన్స్ చూద్దాము ఏమి ఇచ్చారో. దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఇవి ఇచ్చారండి. సో సంబంధించిన అంశాలను గుర్తించండి. సో మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి మార్క్ టెస్ట్లు వచ్చేసి ప్రతి రోజు కూడా అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. సో మీకు ప్రాక్టీసింగ్కి ఎక్కువగా యూజ్ అవుతాయండి. సో ఎంత చదివాము అన్నదానికంటే ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నాము, మనల్ని క్వశ్చన్లు ఎలా అడుగుతున్నారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంత చదివినప్పటికీ కూడా ప్రాక్టీస్ బిట్లు కంపల్సరీగా చేయండి. సో మీకు ప్యాటర్న్ అనేది అర్థమవుతుంది. ప్రతి సబ్జెక్ట్లో కూడా అండి, ఈ సబ్జెక్టే కాదు ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు ప్రాక్టీస్ బిట్లు చేయడము ముఖ్యము. ఎంత చదివినా సరే మనకు ఎలా క్వశ్చన్లు అడుగుతున్నారనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి కూడా. సో రివిజన్ అయితే చేసేసుకోండి. టైం అనేది దగ్గరలో మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది కాబట్టి టైం తక్కువగా ఉంది. రివిజన్ అయితే స్టార్ట్ చేయండి. చదివిన కాడికి పర్ఫెక్ట్గా రివిజన్ అయితే చేసేసుకోండి. సో ఇక్కడ భోపాల్ గ్యాస్కి సంబంధించి చూసుకున్నట్లయితే యూనియన్ కార్బైడ్ అనేసి ఇచ్చారండి. సో మనకు ఈ భోపాల్ గ్యాస్ విషాదం వచ్చేసి మనకు భోపాల్లో జరిగింది. సో ఇక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ మనకు ఈ భోపాల్లో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ అనే పురుగుల మందుల ఫ్యాక్టరీలో మనకు ఇక్కడ ఈ భోపాల్ గ్యాస్ విషాదం అనేది జరిగింది. సో కాబట్టి యునైటెడ్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్. సో ఇది మనకు కరెక్టే, దీనికి సంబంధం ఉంది. నెక్స్ట్ మధ్యప్రదేశ్ అనేసి ఇచ్చారండి. సో భోపాల్ నగరం మనకు మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని కాబట్టి సో ఇది కూడా మనకు సంబంధించిందే. నెక్స్ట్ మిథైల్ ఐసోసైనేట్ అనేసి ఇచ్చారు. సో ఈ ఫ్యాక్టరీ నుంచి మనకు లీక్ అయినటువంటి వాయువు పేరు వచ్చేసి మిథైల్ ఐసోసైనేట్ అండి. సో కాబట్టి ఇది కూడా మనకు సంబంధించిన విషయమే. నెక్స్ట్ ఈ దుర్ఘటన చూసుకున్నట్లయితే మనకు డిసెంబర్ 2, 1984 జరిగిందండి. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్తో మనకి ఈ భోపాల్ గ్యాస్ వివాదం అనేది సంబంధించి ఉంది. సో కాబట్టి అన్ని ఆప్షన్స్ కూడా మనకు అవుతాయండి. సో 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జీవించే హక్కును తెలిపే ఆర్టికల్ ఏది అనేసి ఇచ్చారండి. జీవించే హక్కును తెలిపే ఆర్టికల్ ఏ ఆర్టికల్ అండి? ఆర్టికల్ 21. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జీత్ కునేడో అనే మార్షల్ కళలో ప్రావీణ్యం పొందిన మహిళ ఎవరు అనేసి ఇచ్చారండి.
జీత్ కునెడో అని మార్షల్ అండి, మార్షల్. మనకు బ్రూస్లీ సృష్టించినటువంటి మార్షల్ ఆర్ట్లో నిపుణురాలు ఎవరు అంటే సీమారావు అండి. సో అలాగే భారతదేశం మొదటి మహిళా కమాండో ట్రైనర్ కూడా ఎవరు అంటే సీమారావు. సో ఆప్షన్ 3 కరెక్ట్ అండి. జీత్ కునేడోలో మార్షల్ కళలో ప్రావీణ్యం పొందినటువంటి మహిళ ఎవరు అంటే సీమారావు. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రబోధించిన సమగ్ర మానవతావాదం, అంత్యోధ్యాయ వంటి భావనలను స్ఫూర్తిగా తీసుకొని ఏర్పాటైనటువంటి రాజకీయ పార్టీ ఏది అనేసి అడుగుతున్నారండి. సో ఏ పార్టీ అండి? భారతీయ జనతా పార్టీ అండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారండి, జతపరచండి. సమ్యక్ సమాధి, సమ్యక్ సాధన, సమ్యక్ స్మృతి, సమ్యక్ దృష్టి అనేసి ఇచ్చారు. సో దీంట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి సమ్యక్ సమాధి అంటే సరి అయిన ఏకాగ్రత అండి, సరి అయిన ఏకాగ్రత. నెక్స్ట్ సమ్యక్ సాధన, సమ్యక్ సాధన అంటే వచ్చేసి మనకు ఏమవుతుందండి? సరి అయిన కృషి. సమ్యక్ సాధన అంటే సరి అయిన కృషి. నెక్స్ట్ సమ్యక్ స్మృతి అండి, సమ్యక్ స్మృతి అంటే బుద్ధికి సంబంధించింది. దృష్టి, సమ్యక్ దృష్టి అంటే సరైన దృష్టి, అది ఆల్రెడీ అక్కడే ఉంది కాబట్టి సో మనకు ఏదవుతుందండి కరెక్ట్ ఆప్షన్? ఆప్షన్ సి అండి, ఆప్షన్ 3. సమ్యక్ సమాధి అంటే సరి అయిన ఏకాగ్రత, సమ్యక్ సాధన అంటే సరి అయిన కృషి, సమ్యక్ స్మృతి అంటే సరి అయిన బుద్ధి అండి, సమ్యక్ దృష్టి అంటే సరి అయిన దృష్టి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హరప్పా నాగరికతకు సంబంధించి సరి అయిన సమాధానం గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో హరప్పా ప్రజలు బఠానీలను సాగు చేశారు. ఎస్ కరెక్టేనండి, చేయడం జరిగింది. హరప్పా ప్రజలు ఇత్తడి వస్తువులను కూడా తయారు చేశారు, ఇది కూడా కరెక్టే. హరప్పా ప్రజలు రాగితో వర్తక వాణిజ్యాన్ని నిర్వహించారు, ఇది కూడా కరెక్టే. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ABC. సో ఆప్షన్ 3. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే అలాగే మనకు సైన్స్ సోషల్కి సంబంధించినటువంటి మెథడాలజీ క్వశ్చన్స్ కూడా చూద్దాము. APSCF 2011 ప్రకారము 6-7 తరగతులలో విజ్ఞాన శాస్త్రము అనేసి ఇచ్చారండి. విజ్ఞాన శాస్త్రం అంటే ఓన్లీ దీని ప్రకారం మాత్రమే అండి. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఏదైతే మెన్షన్ చేశారో దాని ప్రకారం APSCF 2011 ప్రకారము 6-7 తరగతులలో విజ్ఞాన శాస్త్రం అనేది మనకు ఏ విధంగా ఉండాలండి? జనరల్ సైన్స్గా ఉండాలి, జనరల్ సైన్స్గా ఉండాలి. సో ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విద్యుత్ గురించి పాఠం చెప్పే సందర్భంలో థామస్ ఆల్వా ఎడిసన్ పరిశోధనలతో పాటు అతను జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లను కూడా ఉపాధ్యాయుడు తెలియజేశాడు. దీని ద్వారా విద్యార్థుల్లో పెంపొందించే విలువ ఏది అనేసి ఇవ్వడం జరిగిందండి. సో ఏ విలువ అండి? నైతిక విలువను పెంపొందిస్తూ ఉన్నారు. సో ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు చూస్ ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇవ్వడం జరిగింది. జ్ఞానాత్మక రంగము, అలాగే భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగము. సో చాలాసార్లు కూడా మన వీడియోస్లలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో మన ఛానల్ని ఎవరైతే ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ తెలుసండి, పర్ఫెక్ట్గా ఆన్సర్ అయితే చేయగలరు ఈ క్వశ్చన్కి. సో మీకు చాలాసార్లు చెప్పాను. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే జ్ఞానాత్మక రంగము, జ్ఞానాత్మక రంగంలో మనకి ఏముంటాయండి? సంశ్లేషణ, విశ్లేషణ, మూల్యాంకనము, ఇవన్నీ కూడా మనకు దేంట్లో ఉంటాయి? జ్ఞానాత్మక రంగంలో ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భావావేశ రంగం అండి. భావావేశ రంగంలో చూసుకున్నట్లయితే మనకు ఏముంటాయండి? విలువ కట్టడము, గ్రహించడము, వ్యవస్థాపనము, ఇవన్నీ కూడా మనకు భావావేశ రంగంలో ఉంటాయి.
నెక్స్ట్ది మానసిక చలనాత్మక రంగం. మానసిక చలనాత్మక రంగంలో ఏమేమి ఉంటాయండి? ఉచ్చారణ, సునిశ్చితత్వము, అనుకరణ ఉంటాయి. సో ఇవి అండి, గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా మనల్ని క్వశ్చన్ అడగచ్చు. జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగం, ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. జ్ఞానాత్మక రంగంలో ఏముంటాయండి? సంశ్లేషణ, విశ్లేషణ, మూల్యాంకనం ఉంటాయి. భావావేశ రంగంలో ఏముంటాయి? విలువ కట్టడము, గ్రహించడము, వ్యవస్థాపనము ఉంటాయి. మానసిక చలనాత్మక రంగంలో ఉచ్చారణ, సునిశ్చితత్వము, అనుకరణ ఇవన్నీ కూడా ఉంటాయండి. సో ఆప్షన్ 2 కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, మాధ్యమిక విద్యా కమిషన్ పాఠశాల విద్యా ప్రణాళికలో ఈ క్రింది సూత్రాలను సూచించినది అనేసి వచ్చారండి. మాధ్యమిక విద్యా కమిషన్ పాఠశాల విద్యా ప్రణాళికలో ఏ క్రింది సూత్రాలను సూచించినది అనేసి ఇచ్చారండి. సో దీంట్లో ప్రత్యేకంగా చూసుకుంటే మనకు మాధ్యమిక విద్యా కమిషన్లో అనుభవ సాకల్య సూత్రం అనేది మనకు ఫాలో అవుతుంది. అలాగే వైవిధ్య సామ్యత సూత్రము, నెక్స్ట్ సామాజిక జీవిత సంబంధ సూత్రము అనేది కూడా దీంట్లో ఉందండి. విరామకాల వినియోగ శిక్షణ సూత్రం కూడా దీంట్లో ఉంది. సో కాబట్టి ఆప్షన్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చను, ఈ విద్యా సంవత్సరం నుండి మన రాష్ట్రంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం అమలులోకి వచ్చింది అనేసి వచ్చారండి. సో ఎప్పటి నుంచి నిరంతర సమగ్ర మూల్యాంకనం వచ్చింది? 2012 నుంచి 13 అండి. 2012వ సంవత్సరం నుంచి 13 ఈ మధ్యకాలంలో మనకు నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది వచ్చింది. నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే సాంఘిక శాస్త్ర బోధనా లక్ష్యాలకు సంబంధించి సరైన సమాధానం. సో ఇక్కడ మనకు సైంటిస్టుల గురించి అయితే అడగడం జరిగింది. ఉద్దేశాలు లేని బోధనా లక్ష్యాలను నెరవేర్చలేదు అనేసి ఇచ్చారు. ఉద్దేశాలు లేని బోధన లక్ష్యాలను నెరవేర్చలేదన్నమాట. సో చెప్పింది ఎవరంటే చెస్టర్ ఎం ఆలర్ట్ అనేసి ఇచ్చారు. నెక్స్ట్, సాంఘిక అధ్యయనంలో ఉత్తమ లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పింది ఎవరు? ప్లేటో అండి. సో ఆప్షన్స్ అయితే చూద్దాము. సో ఏ కరెక్టా, బి కరెక్టా, సి కరెక్టా అనేసి మనల్ని అడిగారు. సో ఇక్కడ ఉద్దేశాలు లేనటువంటి బోధన, ఏ ఉద్దేశము లేనటువంటి బోధన లక్ష్యాలను నెరవేర్చలేదు అని చెప్పింది ఎవరండి? చెస్టర్ ఎం ఆలర్ట్. కరెక్టే. సో సాంఘిక అధ్యయనంలో ఉత్తమ లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పింది ఎవరండి? ప్లేటో. సో ఈ రెండు కూడా కరెక్టేనండి. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను. సో అంతేనండి. సో ఇవి వచ్చేసి మనకు సోషల్ సైన్స్కి సంబంధించినటువంటి బిట్స్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.